విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ సహాయమును మాకు అనుగ్రహించి 3వ దినానికి మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రియులైన మీ పిల్లలందరి ద్వారా ఎన్నో విలువైన మాటలు కూడి వచ్చినటువంటి మీ బిడ్డలకు వినిపిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఒక సాధనంగా మీ సేవకులందరితో పాటు ఒక పాత్రగా వాడబడుతూ మీ యొక్క జ్ఞాన సంగతులు వివరించడానికి నాకు కూడా మీ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లల హృదయాలకు, ఆత్మీయ జీవితాలకు అత్యంత అవసరమైన విషయాలను నేను ఇప్పుడు పంచుకుంటూ ఉండగా మీ గ్రంథంలో నుండి విలువైన విషయాలను ఎత్తి ఉపదేశించుటకు మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక, ఆమెన్. ప్రియులరా, ఈ ప్రపంచంలో దేవుడు చలించు వాటిని కలిగించాడు. చలించేవి, చలనము కలిగినవి, వాటినే మన భాషలో జీవులు అంటారు. ఈ జీవులలో ఎన్నో రకాల, ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. పక్షులుగా, కీటకాలుగా, సరీసృపాలుగా, జంతువులుగా, మృగాలుగా, క్రూర మృగాలుగా, అనేకమైనటువంటి జలచరాలుగా, అనేకమైనటువంటి జీవులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి ప్రియులారా. అలా బ్రతుకుతున్నటువంటి ఈ జీవులన్నిటిలో ప్రధానమైనవాడు, గొప్పవాడు, సర్వశ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నవాడు నరుడు. అనేక జీవులలో తాను కూడా ఒక జీవిగా ఉన్నాడు. ఈ నరుని యొక్క ఉనికిని చాటి చెప్పేది, ఈ నరుని యొక్క జీవితానికి అద్దం పట్టేది, ఈ నరుడు తనను తాను నిర్మించుకోవటానికి ఉపయోగపడేది ఆ నరునిలో ఉన్నటువంటి భావోద్వేగాలు అంటారు. బాగా వినాలి. ఏంటవి? భావోద్వేగాలు అంటారు. మిగిలిన జీవరాశుల్లో నరునికి ఉన్నటువంటి భావోద్వేగాలు ఉండవు. జీవరాశులన్నింటిలో ప్రధానంగా కనబడేవి ఏముంటాయంటే, నెంబర్ 1 ఆకలి, నెంబర్ 2 నిద్ర, నెంబర్ 3 వాటిని అవి కాపాడుకోవటానికి చేసేటువంటి పోరాటం. అంతే. కానీ నరుడికి అలా కాదు ప్రియులారా. ఆకలి, నిద్ర ఇవన్నీ కామన్గా ఉంటాయి. ప్రత్యేకంగా నరునిలో పలు రకాలైన భావోద్వేగాలు ఉంటాయి. ఉదాహరణకి స్పందించటం. ఇప్పుడు మీరందరూ ఇలా ఉన్నారు. మీకు నేను నవ్వు తెప్పించాలి అనుకుంటే తెప్పించగలనా? నవ్వు తెప్పించగలను. అంటే నవ్వుతున్నారు అంటే అది మీ యొక్క స్పందన. ఇప్పుడు మీ అందరికీ నేను కోపాన్ని తెప్పించగలనా, తెప్పించలేనా? చెప్పాలి, మీరు చెప్పాలి నాకు. తెప్పించగలనా, తెప్పించలేనా? తెప్పించగలను. అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కోపం ఉంటుంది, నవ్వడం ఉంటుంది, బాధపడటం ఉంటుంది,
సంతోషపడటం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి భావ వ్యక్తీకరణలు మానవుల్లో ఉంటాయి ప్రియులారా. అయితే వీటిని సాధారణంగా ఎవరో పట్టించుకోరు. భావోద్వేగాల గురించి సాధారణంగా ఎవరో పట్టించుకోరు. కానీ నేను ఈ రాత్రి చెబుతున్నాను, మానవ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేసేవి ఈ భావోద్వేగాలే. ఈ భావోద్వేగాలే మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన బాధ, మన దుఃఖం, మన కోపం, మన ఆవేదన, మన సంతోషం, మన ఆనందం, మన స్పందన, మనలో వచ్చేటువంటి ఆ భావోద్వేగాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అవసరం అనుకుంటే మన జీవితాన్ని తారుమారు కూడా చేసేస్తాయి. బాగా వినాలి మీరు. మన జీవితం తారుమారైపోవాలన్నా మన భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం సక్రమంగా ముందుకు కదలాలన్నా మన భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నియంత్రణ అనేది ఇంపార్టెంట్. భావోద్వేగాల నియంత్రణ, భావోద్వేగాలకు నియంత్రణ లేకపోవటం. సో ఈ నియంత్రణ కలవాడి జీవితం ఒకలా వెళుతుంది, నియంత్రణ లేనివాడి జీవితం మరోలా వెళుతుంది. మొత్తం మీద మనిషి జీవితాన్ని భావోద్వేగాలు ప్రభావితం చేస్తున్నాయి. ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ విషయాలన్నీ మీకు చూపించిన తర్వాత అది అలా కాకుండా ఎలా ఉండుంటే ఎలా ఉండేదో కూడా మీకు చెప్తాను. ఈ పాఠం మొత్తం విన్న తర్వాత మీరు మీ భావోద్వేగాలను ఏ విధంగా నియంత్రించుకోగలిగే స్థాయిలో ఉన్నారో, లేకపోతే వాటిని ఏ విధంగా స్వేచ్ఛాయుతంగా వాడేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారో, మీ జీవితాన్ని మీరు క్రమమైన పద్ధతిలో నడిపించుకుంటున్నారో లేదో మిమ్మల్ని మీరు ఈ రాత్రి పరీక్షించుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక ఇది. లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన వేదిక ఇది. ఏ ఒక్కడికో సంబంధించినటువంటి ప్రసంగం కాదు ప్రియులరా. మనందరికీ, ఈవెన్ నాకు కూడా, మనందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రసంగాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇది నా కోసమే అని ఫిక్స్ అయిపోండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ఉంటే ఎలా ఉందో చూస్తాం, అలా ఉండకపోతే సీన్ ఏ విధంగా ఉండేదో కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది భావోద్వేగాలు మనిషి జీవితాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయి, ఏ స్థాయిలో, వాటి స్థాయి ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో మీకు అర్థమైపోతుంది ప్రియులారా. మొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక వ్యక్తిని రాజుగా నియమించాలి అనుకున్నాడు. అలా రాజుగా నియమించాలి అనుకున్నప్పుడు అతన్ని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి అతని దగ్గరికి ప్రవక్తను పంపించాడు. తన ప్రవక్తని అభిషేకించమన్నాడు. అభిషేకించాడు. రాజు అయిపోయాడు. రాజ్యం చేతిలోకి వచ్చేసింది. పరిపాలన ప్రారంభమైపోయింది. అలా పరిపాలన ప్రారంభమైపోయిన రాజు తన భావోద్రేకాలను అదుపు చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నవాడా కాడా అని మీరు ఆలోచిస్తే ప్రియులారా, అతని జీవితం నియంత్రణ లేనిదిగా, అనగా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేని అసమర్థుడుగా తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మీకు చూపిస్తాను. అది అలా ఉండుంటకపోతే ఎలా ఉండేదో కూడా మీకు వివరిస్తాను. అప్పుడు మిమ్మల్ని మీరు ఆ యొక్క కోణంలో ఆలోచించుకుంటూ మనం ఏ విధంగా మన భావోద్వేగాల విషయంలో వ్యవహరిస్తున్నామో ఆన్ ది స్పాట్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకునే ఏర్పాటు కూడా నేను చేస్తాను చివరిలో. సో కాబట్టి జాగ్రత్తగా ఆ విషయాన్ని పరిశీలన చేస్తే అతను ఒక రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న అతని మీదకి ఒక విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఫిలిస్తీన్ల రూపంలో వచ్చింది. ఫిలిస్తీన్ల సైన్యాలు అతని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సమర్థుడు ఎవడు లేక ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఒక సమర్థుడు ముందుకొచ్చాడు. ఆ సమర్థుడు వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. గెలిచి తిరిగి వస్తూ ఉండగా కొందరు స్త్రీలు ఆ గెలిచిన వాడిని గూర్చి 10,000 కొలది అని, ఏ పని చేయక అంతఃపురంలో కూర్చుండిపోయిన ఇతనిని గూర్చి 1,000 కొలది అని అన్న మాటలు అతని చెవిన పడ్డాయి. అప్పుడు అతనిలో ఉన్నటువంటి భావోద్వేగాలు పెళ్ళుబిక్కుతూ బయటకు వచ్చాయి. అదే శరీరం, మీరు బాగా చూసుకోండి.
ఇదే శరీరం ఏముండదు, ఇదే శరీరం. ఈ శరీరంలో పుట్టినటువంటి భావోద్వేగాన్ని బట్టి ఆ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించాలి. ఇప్పుడు నా పక్కన ఇద్దరిని నేను నిలవబెట్టుకున్నాను, ఈ పక్కన ఒకరిని నిలవబెట్టుకుని, ఉదాహరణకి స్టీఫెన్ నిలవబెట్టుకుని అతనికి చెవికి ఏమాత్రం రుచించినటువంటి ఒక అత్యంత కఠినమైన దౌర్భాగ్యకరమైన దుర్భాషతో నేను అతన్ని పిలిచాను ఇప్పుడు అనుకోండి. కాసేపు వెంటనే ఏం చేస్తాడు? ఏం మనకు తెలియదు, ఏమైనా చేస్తాడు. అది ఆ శరీరంలో వచ్చేసినటువంటి మార్పు, ఎందుకంటే అవతల వ్యక్తి స్పందనను బట్టి ఇతని స్పందన అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ రెండు కోణాలు. ఒకటి, నన్ను కొట్టొచ్చు, లేకపోతే వేదిక దిగి వెళ్ళిపోవచ్చు, లేకపోతే క్షమించి వదిలేయచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. క్షమించి వదిలేయచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, వేదిక దిగి వెళ్ళిపోవచ్చు, లేకపోతే తనలో తాను ఏడ్చేయచ్చు. అది అతనిలో మొదలైన స్పందన మీద ఆధారపడి ఉంటుంది. ఆ భావోద్వేగాలు అనేవి అతను చేసుకున్న నిర్మాణం మీద ఉంటుంది. మళ్ళీ దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చాలా బ్యాక్ హిస్టరీ ఉంటుంది, చాలా సాఫ్ట్వేర్లు వర్క్ చేస్తుంటాయి వెనకాల. ఆ సాఫ్ట్వేర్లన్నీ ఎలాగైతే నిర్మితమై ఉన్నాయో దాన్ని బట్టి అతని స్పందన అనేది ఆధారపడి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది అతనికి మాత్రమే తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్, మా తమ్ముడు జేమ్స్ని ఎంచుకున్నాను అనుకోండి. సేమ్ ఇదే విధంగా జేమ్స్ని కూడా నేను ఇలాగే ట్రీట్ చేశాను అనుకోండి. అది కూడా తమ్ముడి స్పందన మీద ఆధారపడి ఉంటుంది. దాని వెనక కూడా చాలా సాఫ్ట్వేర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక తమ్ముడిని నిలబెట్టుకుని రాఘవేంద్ర నిలబెట్టుకుని పొగడడం ప్రారంభించాను అనుకోండి. అప్పుడు అతని స్పందన ఎలా ఉంటుందంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆ భావోద్వేగాలు అవి ఎలా ఉండబోతున్నాయి అనేది వెనకున్న సాఫ్ట్వేర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది అప్పటికప్పుడు తయారు చేయబడినది కాదు, మన చిన్నతనం నుంచి మనతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ని మనం చూస్తున్నప్పుడు, సౌల్ అనేటువంటి క్యారెక్టర్ని మనం చూస్తున్నప్పుడు అతనికి అది రుచించలేదు. అతనికి ఎందుకు అది చక్కగా అనిపించలేదు. 1000 కొలది 10,000 కొలది అనేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయిన ఆ టైంలో అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అవతల వ్యక్తిని చంపేయాలి అనుకున్నాడు. చూడండి, మామూలు శరీరంలో వస్తున్నటువంటి మార్పులు, ఇది నా చిన్నతనంలో తారాజు వేస్తే మామూలుగా వచ్చేవి, మెరుపుల్లాగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు తారాజు వేస్తే ఏం కనబడుతున్నాయి? మనకి చాలా రంగులు కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రంగులు? అప్పటికప్పుడు గాల్లో వచ్చేసాయా? నో. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్రెడీ అందులో ఇంక్లూడెడ్. ఎప్పుడైతే ఒత్తి వెలిగించామో అప్పుడు పైకి వెళ్తుంది, పేలుతుంది, అప్పుడు మొత్తం అంతా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో మనం కూడా అంతే, ఈవెన్ నేనైనా అంతే. నేను ఇప్పుడు చెప్పిన పరిస్థితి నాకెదురైనా నా సాఫ్ట్వేర్ని బట్టి నా స్పందన అనేది ఉంటుంది. అక్కడ సాఫ్ట్వేరే కాదు, మళ్ళీ ఇంకా ఉంటాయి. ఏముంటాయంటే, ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి నన్ను తిట్టాడు అనుకుందాం కాసేపు, అప్పుడు నా స్పందన వేరేగా ఉంటుంది. నాకు అసలు పరిచయం లేనివాడు ఎవడో నన్ను తిట్టాడు అనుకుందాం కాసేపు, అప్పుడు నా స్పందన మరోలా ఉంటుంది. చిన్న బిడ్డ నన్ను కాలుతో తన్నాడు అనుకోండి, నా స్పందన ఒకలా ఉంటుంది. పెద్దోడు వచ్చి నన్ను కాలుతో తన్నాడు అనుకోండి, నా స్పందన మరోలా ఉంటుంది. అవసరమైతే నా స్పందనను నేను మార్చుకోగలను. అణుచుకోవాలి అనుకుంటే బలవంతంగా ఏం చేయగలను? అణుచుకోగలను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా మధుగడు ఉన్నాడు, చాలా మంచి కుర్రాడు, చాలా యథార్థవంతుడు. కానీ నేనేమైనా అంటే అలా మౌనంగా ఉంటాడు, పళ్ళు కొరుక్కుంటూ అలాగ ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అది ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టాను అనుకోండి, అలా ఉంటాడు మౌనంగా. అది ఇంకొకళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, తాస్పాములా లెగిసిపోతుంటాడు పైకి.
ఏమైందిరా నీకంటే అంటుంటాడు, ఏదో చదువుతాడు మంత్రాలు. అంటే ఇప్పుడు నా విషయంలో ఒకలా ఉంటుంది స్పందన, పక్కోడి విషయంలో మరోలా ఉంటుంది ఆ స్పందన. వాడికి నేను ఫోన్ కొనిచ్చానండి ఆ మధ్యకాలంలో. జాగ్రత్తగా చేయరా, వాట్సాప్లో మెసేజ్లు అవి పెడుతున్నావు కదా, నువ్వు జాగ్రత్తగా చూసుకొని. ఆడు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా ఒక అన్నయ్యగా నేను వాడిని గద్దిస్తూ ఉంటాను కామన్గా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వాడు ఒక్కడే కాదు, ఈ క్యారెక్టర్ మీ అందరికీ అప్లై అవుద్దే, రైట్. అప్పుడు వాడు ఏం పట్టించుకోడు, అన్నయ్య కదా అనుకుంటాడు, మౌనంగా వెళ్ళిపోతుంటాడు. ఒకరోజు వీళ్ళకి ఏదో చిన్న సమస్య వచ్చింది. ఆడు ఆ భావోద్వేగాన్ని అణుచుకోలేక ఆ ఫోన్ తీసి నేలకేసి కొట్టేసాడు. తర్వాత మర్నాడు ఏడుస్తూ వచ్చాడు నా దగ్గరికి. కన్నీళ్ళు ఆపుకోలే, వచ్చేస్తున్నాయి, ఆగట్లేదు వాడికి. ఏమైంది చెప్పరా? ఫోన్ పగిలిపోయింది అన్నయ్య అంటున్నాడు. ఎందుకు పగిలిపోయింది? నేనే కొట్టేశాను అన్నయ్య. ఎందుకు కొట్టేశావు? తట్టుకోలేకపోయాను అన్నయ్య. ఎందుకు తట్టుకోలేకపోయావు? బాధేసింది అన్నయ్య. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేప్పుడు నేను ఏదో సర్ది చెప్పాను, కూల్ చేశాను, అయిపోయింది. వాళ్ళకి చెప్పాను, వాడు అర్థం చేసుకున్నాడు, చక్కగా నడిచిపోతుంది. ఇక్కడ సిచ్యువేషన్ రెండు రకాలు. నెంబర్ 1, వ్యక్తిని బట్టి మన భావోద్వేగాలు మారుతున్నాయి. అధికారి తిడితే ఒకలా ఉంటుంది. ఆఫీస్కి వెళ్తాడు, బాసు గడ్డి మీద గడ్డి పెట్టి పంపేస్తాడు. అంత గడ్డి తిన్నా కానీ ఏమండు, సరే సార్, సారీ సార్, సరే సార్ అంటాడు, వెళ్ళిపోతాడు. అదే ఇంటికి వస్తాడు, భార్య ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నువ్వెంతే, నీ జీవితం ఎంతే, అసలు ఏమనుకుంటున్నావే అంటాడు. అదే ఆఫీసులో బాస్ తిడితే అమ్మనా బూతులు తిట్టినా కానీ అలాగే ఉంటాడు. జీతం పోద్ది, జీతం ఇస్తున్నాడు అక్కడ. తిడితే ఏమవుతాడు? పడతాడు. ఏమండి మీకు అర్థం కావాలి, భాష రెండు ఒకటే కదండి, పదాలు అవే అట్నుంచి వచ్చేవి. కానీ వ్యక్తిని బట్టి భావోద్వేగాలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. అవసరం అనుకున్నప్పుడేమో అణుచుకుంటున్నాడు, అవసరం లేదనుకున్నప్పుడేమో రెచ్చిపోతున్నాడు. అంటే అణుచుకోనే పరిస్థితి మన దగ్గరే ఉంది, వదిలేసే పరిస్థితి కూడా మన దగ్గరే ఉంది. అణుచుకుంటే జీవితం ఒకలాగా వెళ్తుంది, వదిలేస్తే జీవితం మరోలా వెళ్తుంది. ఆ తేడాయే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. సెంట్రల్ జైల్లో కూర్చున్న ఎంతోమంది ఖైదీలు మీ అందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ ఖైదీలుగా ఎందుకు కూర్చున్నారో తెలుసా? భావోద్రేకాలను అణుచుకోలేకపోవబట్టే. అదే వాళ్ళు ఆ క్షణంలో ఆ భావోద్రేకాలను, ఆ ఉద్వేగాన్ని, ఆ భావోద్వేగాలను అణుచుకుని ఉండుంటే కథ వేరేగా ఉండేది. అప్పుడు కథ కొత్తగా రాయాల్సి వచ్చేది. అప్పుడు కథ ఈ కథ కాదు, అది అప్పుడు రాసే కథ ఇది కాదు. కథ మారిపోతుంది, కథ మొత్తం మారిపోతుంది. అంటే ఒక కథ ముందుకు కదలాలి అంటే మన భావోద్వేగాలే ఆధారం అని మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఇతనికి చంపాలన్న కోరిక పుట్టింది. చంపాలన్న కోరిక పుట్టినప్పుడు ఏ స్థాయిలో అతను స్పందిస్తున్నాడో ఒకసారి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు తన ప్రవక్తతో అభిషేకించిన అభిషిక్తుడండి అతను, సామాన్యుడు కాదు. ఎవరతను? అభిషిక్తుడు. సౌలు అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడి భావోద్వేగాలు ఎంత చంచలమైనవిగా, కట్టులేనివిగా, గట్టు దాటిపోయేవిగా ఉన్నాయో ఒక్కసారి మీరు పరీక్షిస్తే చూడండి. ఒకసారి దైవ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం ముందుగా 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇతను భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవటం వలన ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి దావీదు వాళ్ళందరూ కలిసి భోజనం చేసేవారు అనమాట. ఆ భోజనపు బల్ల దగ్గరికి అతను రాడు. ఆ రోజు రాలేదు కాబట్టి ఏదో పని ఉందేమో రాలేదు అనుకుంటాడు. తర్వాత 27వ వచనానికి, అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలంలో ఎవడూ లేకపోవడం చూచి సౌలు కోపం వచ్చేస్తుంది. ఆ కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? పరాయుడితో కదా మాట్లాడేది. ఎవరితో? కొడుకుతో. కొడుకు అంటే ఎవరు? యోనాతాను. నోట్ దిస్ పాయింట్. రైట్. ఏమంటున్నాడు చూడండి. నిన్నను నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడుగగా
యోనాతాన్ అంటున్నాడు, దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకున్నాడు. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పాడు. ఇంతకీ సౌలు యొక్క ఆలోచన ఏంటంటే, ఆ టైంలో భోజనపు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని హత్య చెయ్యాలి. ఏం చేయాలి? చంపాలి, హత్య చేయాలి. అది పథక రచన. ఈ పథక రచన ఎప్పుడు జరుగుతుందంటే, మనలో ఉన్న భావోద్వేగాలను అదుపు చేసుకోలేనప్పుడు జరుగుతుంది. అదుపు చేసుకోలేనప్పుడు. ఒక వ్యక్తికి నాకు మధ్య వైరం వచ్చింది. ఎందుకు వైరం వచ్చింది అంటే, ఏదో మాట అనుకోబట్టి. సో నేనేం చేశానంటే, పోనీలే పోనీ, ఏమనుకుంటే మాత్రం నాకేమైనా అయ్యిందా, క్షమించాను, వదిలేశాను అనుకున్నాను. కానీ అవతల వ్యక్తి అలా అనుకోలేకపోయాడు. అనుకోండి, కాసేపు అనుకోలేకపోయాడు. నేనేమో ఏమనుకుంటున్నానంటే, పోనీలే పోనీ, మనోడే కదా అంటే అన్నాడులే పోనీ అని అనుకుని వదిలేశాను. కానీ అవతల వ్యక్తి అలా అనుకోలేకపోతున్నాడు. నన్నెంత మాట అంటావా అనేది అతనిలో మొదలైన ఆలోచన. అనుకోండి కాసేపు. ఇక్కడేమో అలాంటిది కదా, అసూయ. ఇది ఇతనుకున్న ఈ అసూయ కూడా అదొక స్పందన, శరీరంలోంచి వచ్చే స్పందన. చిన్న శరీరం అండి, అందరిది చూడడానికి ఒకలాగా ఉంటుంది, కానీ లోపలికి వచ్చే పొగ ఒక రంగులో ఉండదు. చూడండి, అగరత్తులన్నీ నల్లగానే ఉంటాయి, కానీ వెలిగిస్తుంటే రకరకాల వాసనలు వస్తుంటాయి. చూసారా? అగరత్తులన్నీ ఒకే వాసన వస్తాయండి? చెప్పండి. చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ అగరత్తులన్నీ ఒక వాసన వస్తాయా? రావండి. ఒక్కొక్క అగరబత్తి ఒక్కొక్క వాసన వస్తుంది. అంటే దానిలో ఇంక్లూడ్ అయినటువంటి ఆ పర్ఫ్యూమ్, దాంట్లో ఏదైతే మిక్స్ చేశారో ఆ పర్ఫ్యూమ్ని బట్టి చూడ్డానికి ఒకేలా ఉన్న అగరబత్తుల్లో నుండి రకరకాల వాసనలు ఏ విధంగా అయితే వస్తున్నాయో, ఇన్ ద సేమ్ వే మనం కూడా చూడడానికి అందరూ ఒకేలా ఉంటాం. ఏమైనా తేడా ఉందా? నేను మనిషినే, ఆయన మనిషే, అతడు మనిషే, వీళ్ళు మనుషులే, మీరు మనుషులే. చొక్కాలు ప్యాంట్లు వేసుకుని అందరూ ఒకేలా ఉన్నాం, చక్కగా తలదూకుని నీట్గా ఉన్నాం. మీరు కూడా చక్కగా అందరూ చీరలు కట్టుకుని నీట్గా కనబడుతున్నారు. అందరూ ఒకే విధంగా ఉన్నాం, అందరూ ఒకేలా కనబడుతున్నాం. కానీ ఒక్కొక్కరిని వెలిగిస్తే ఒక్కో రకమైన వాసన వస్తాం. వెలిగించే విధానం, వెలువడేటువంటి ఆ స్మెల్లో ఎలా అయితే తేడా ఉందో, భావోద్వేగాల విషయంలో కూడా అదే తేడా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కోలా స్పందిస్తాడు ఒక్కో విషయానికి. అందరూ ఒకలా స్పందించరు, అందరి స్పందన ఒకలా ఉండదు. వాడి యొక్క సాఫ్ట్వేర్స్ని అనుసరించి, వాడు బిల్ట్ చేసుకున్న విధానాన్ని బట్టి, వాడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మలుచుకుంటున్నాడో దాన్ని బట్టి అతడి భావోద్వేగాలు అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఈ సౌలు చివరికి కొడుకు, అన్ని అతని పగ ఏ స్థాయిలో ఉందో, అతనుకున్న అసూయ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ తన మాట తీరు చూడండి ఎలా ఉంటుందో. అభిషిక్తుడి మాట తీరు చూడండి ఎలా ఉంటుందో. సౌలు యోనాతాను మీద 30వ వచనం, బహుగా కోపపడి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అది బహుగా కోపం అనేది ఎక్కడుంది? జేబులో ఉందా? ఫ్రెష్గా ఏమైనా ఆకాశం నుంచి వచ్చి మనలోకి దూకేసిందా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? అదే హృదయంలో నుండి ఫ్రెష్గా తయారు చేసి పంపించాం. ఇప్పుడు అదే హృదయంలో నుండి క్షమాపణ కావాలంటే పంపించగలమా? తయారు చేయగలమా? అక్కడ అదే హృదయంలో కావాలంటే క్షమాపణను తయారు చేయగలమా? ఆ భావోద్వేగాన్ని తయారు చేయగలమా? తయారు చేయగలం. కోపాన్ని తయారు చేయగలమా? తయారు చేయగలం. దయను తయారు చేయగలమా? తయారు చేయగలం. అసూయను తయారు చేయగలమా? తయారు చేయగలం. ఏది కావాలంటే అది నువ్వు తయారు చేసుకోవచ్చు, నీ చేతిలోనే ఉంది అది. ఇంట్లో వంటలు చేసుకుంటారు కదా మీరు అందరూ. రోజు ఒకటే తింటారా? రకరకాలు చేసుకుంటారు కదా. ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఆకాశం నుంచి వస్తాయా? ఆకాశవాణి, అమ్మ ఈరోజు చపాతీ చేయము అంటదా? అలా ఏమైనా వినపడద్దా? పలుకమ్మా పలుకు, ఈరోజు ఏం చేయమంటావు అని పైకి చూస్తే ఈరోజు మినపట్టు వేయుము అంటే, ఓ ఆకాశవాణి పలికింది ఈరోజు మినపట్టట, ఆకాశవాణి పలికింది ఈరోజు చపాతీ అట, ఆకాశవాణి పలికింది ఈరోజు పరోటా అట, ఆకాశవాణి పలికింది ఈరోజు ఇడ్లీ కావాలట అని అనుకోరు కదా. మన మనస్సులో ఏది అనిపిస్తే అది ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇతని భావోద్వేగాల అదుపు ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళు రాజుగా ఉండటానికి పనికి రారు. ఎస్,
రాజు అనే అర్హత, నాయకుడు అనే అర్హత ఇతనికి చెందదు. మళ్ళీ చెప్తున్నాను, భావోద్వేగాలు అదుపు చేసుకోలేని ఏ ఒక్కడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. చూడండి ఇక్కడ ఈ నాయకుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. సౌలు యోనాతానుకు సొంత కొడుకు, బయటోడు కాదు, సొంత కొడుకు. ఈ సొంత కొడుకు మీద బహుగా కోపపడి బూతులు మొదలెట్టేశాడండి. ఆగడగొట్టు దాని కొడక అన్నాడు. నేనేం తిట్టట్లేదండో, ఇందులో ఉన్నదే చదువుతున్నాను. ఏమన్నాడట? బూతు మాట అది. ఆగడగొట్టు దాని కొడుక. ఇతని కొడుకే, అతను ఆవిడ కొడుకు కాదు. ఆవిడేం చేసిందండి మధ్యలో? నాకు అర్థం కాదు. ఈ మధ్య పనికి మాలినోళ్ళకి ఇది ఒకటండి, అమ్మని తిడతారండి, ఆ కొడుకు ఈ కొడుకు అంటును. ఆవిడేం చేసింది మిమ్మల్ని? ఆవిడేం చేసిందండి? మొన్న మధ్య ప్రభాకర్ రెడ్డి అనేవాడు ఎవడో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వాళ్ళ అమ్మని తిడుతున్నాడు, విజయమ్మని. ఆవిడేం చేసింది? వీళ్ళకి ఏమన్నాడో చూసుకోవాలి. ఇంట్లో ఉండే ఆవిడేం చేస్తుందండి? భర్త పోయిన ఆవిడ పాపం, ఆవిడ అనొచ్చా? తప్పు కదా. చూసారు, వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ఉండకుండా మళ్ళీ ఎవరిని కలుపుతారు? వచ్చి అమ్మను కలుపుతారండి. ఎంత తప్పండి అది. అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఏమంటున్నాడు? భార్యను తిడుతున్నాడు, ఆగడగొట్టుదని కొడుక అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆగడగొట్టుదని కొడుక అంటే వ్యభిచారు కొడుకు అని అర్థం. మన భాషే, మన లోకల్గా కూడా వినబడద్దు కదా. డాష్ డాష్ డాష్, ఆ డాష్ ఇక్కడ పూరిస్తున్నాడు అంతే. ఏమండి? ఆ కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా. చూసారు ఎంత అసహ్యకరమైన భాష, ఎంత అసహ్యకరమైన పదజాలం. కొడుకుతో తండ్రి మాట్లాడే విధానమా ఇది? ఒక భార్య గురించి భర్త మాట్లాడే విధానమా ఇది? పోనీ అక్కడ అతను ఒక్కడే ఉన్నాడా? చుట్టూ చాలామంది ఉన్నారు. ఇంతమందిలో ఇలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? నేను ఇలా మాట్లాడడం కరెక్టా కాదా? అతను మళ్ళీ అభిషిక్తుడు, దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు అందరికీ ఒక రకంగా చెప్పాలంటే మార్గదర్శి. నిజం కదా. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలులందరికీ మార్గదర్శి. అలాంటి వాడి భాష, అలాంటి వాడి ఆలోచన, అలాంటి వాడి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి చూడండి, ఏ స్థాయిలో ఉన్నాయి చూడండి. పచ్చి బూతులు మాట్లాడుతూ అంటున్నాడు, సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బతుకున్నంత కాలం నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత్వం కలగదు కదా. నువ్వు వర్తమానం పంపించి అతన్ని నా దగ్గరికి రప్పించు, నిజంగా అతడు మరణానికి అర్హుడు అంటున్నాడు. నిజంగా అతడు మరణానికి అర్హుడు అని పచ్చిబూతులన్నీ తిట్టేసి కోపంతో రగిలిపోయి రెచ్చిపోయి ఏదేదో మాట్లాడేశాడు. అదే శరీరం ఏదో కొత్తగా తయారై బయటకు వచ్చింది అనుకుంటున్నారా? లోపల ఏదైతే ఇన్స్టాల్ చేసాడో అది బయటకు వచ్చేసిందండి. మొత్తం కంపు చేసాడు. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం పాడైపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన వాతావరణాన్ని ఏం చేశాడు? పాడు చేసేసాడు. కొన్ని సందర్భాల్లో మీరు కూడా అంతే కదండి. కుటుంబాల్లో ఒక్కడు ఉంటాడండి, ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడండి, వాడి పేరు నేను చెప్పను. వాడు ఒకరోజు ఆ భార్య బాధపడుతూ చెప్పింది, ఏమండి నన్ను టీవీ ఆన్ చేసి కొడతాడండి వీడు. మళ్ళీ చర్చికి వస్తాడు సన్నాసి, పేరు చెప్తే ఊరేసుకు చచ్చిపోతాడు. ఇక్కడ ఏం ఆన్ చేసి కొడతాడట భార్యని? టీవీ ఆన్ చేసి సౌండ్ పెంచేసి. అంటే ఏంది దాచుకోలేకపోతున్నాడు అనమాట. లోపల ఉన్న దాన్ని ఏదో విధంగా బయట పెట్టేయాలి. ఏమండి? ఇలాంటి నీచమైన పరిస్థితి చాలామందిలో కనబడుతూ ఉంటుంది. భావోద్వేగాలు అలా ఉంటాయి వీళ్ళవి. అప్పటికప్పుడు బాగానే ఉంటారు, సడన్గా రెచ్చిపోతారు. ఎందుకు రెచ్చిపోతుందో తెలియదు. సడన్గా కోపడిపోతారు, సడన్గా అసూయ, సడన్గా ఉక్రోషం, సడన్గా ద్వేషం, సడన్గా మాట్లాడటం మానేయడం, సడన్గా ఆ వాతావరణాన్ని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పాడు చేసేయటం. కొంతమందికి ఏమో ఫంక్షన్లు అయ్యేసరికి పిచ్చి తనుకొచ్చేస్తుంటుంది. చూసారా లేదు మీరు అలాంటి వాళ్ళని? సరిగ్గా పెళ్ళిళ్ళ దగ్గర భోజనాల దగ్గర గొడవలు పెట్టేస్తుంటారు. చక్కగా ఫంక్షన్ జరుగుతుంటుంది, వీడికి పిచ్చి తన్నేస్తుంటుంది. ఇంకా పిచ్చి తన్నేసి నాకు అట్టుపు ఉండట్లేదు, నాకేమో బూరి ఇటు నుంచి పెట్టారు, నాకేమో గారికి చిల్లు ఉంది, మొత్తం గారంతా నాకు పిడకలా లేదు అందంగా, అసలు చిల్లు ఎవడు పెట్టమన్నాడు దీనికి అని గొడవ పెట్టడానికి ఒక రీజన్ ఉండదు వీళ్ళకి. దేనికి గొడవ పెడతారో తెలియదు, ఎందుకు గొడవ పెడతారో తెలీదు. సడన్గా పిచ్చి తన్నేస్తుంది, ఇంకేదో చెప్పేసి పోతారు, ఏదో చేసేసి ఇంకా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని వీడి భావోద్వేగాలు పాడు చేసేస్తాయండి.
పాడు చేసేసి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కలచివేసేస్తాడు. కొడుకు మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, భయంకరంగా మాట్లాడుతున్నాడు, చంపాలని తీసుకురా అంటున్నాడు. ఇంక ఇలా మాట్లాడేస్తున్నప్పుడు కొడుకు అడ్డుపడి ఏమన్నాడంటే 32వ వచనంలో, అంతటి యోనాతాను, డాడీ అతడు ఎందుకు అసలు మరణశిక్ష పొందాలి డాడీ, మరణానికి అర్హుడు అని ఏం చేశాడు డాడీ అసలు దావీదు, నాకు అర్థం కాదు, అసలు ఎందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏం చేశాడని సౌలుని అడిగి, ఏం చేశాడు చెప్పు, చచ్చిపోయేంత తప్పేం చేశాడు చెప్పు. కొడుకు అడుగుతున్నాడు తండ్రిని. అసలు దావీదుని నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, చచ్చిపోయిన తప్పు, అంత తప్పేం చేశాడు డాడీ దావీదు, సరే చంపేద్దాం, తప్పేం చేశాడు చెప్పు అని అడిగేసరికి చూడండి ఇతని రియాక్షన్ ఎలా మారిపోయిందో. ఇంకెంతకంటే దరిద్రం ఏది ఉండదు. ఆ టైంలో ఎంత విచ్చలవిడితనం అంటే, ఇది ఎంత విచ్చలవిడితనం అంటారంటే దీన్ని అని సౌలును అడగగానే ఇమ్మీడియట్గా వెంటనేనట ఈటు తీసి విసిరేసాడు. ఈటు తీసి ఎవరి మీద విసిరేసాడు? కొడుకు మీద విసిరేసాడు, యోనాతాను మీద అనకండి. ఇంకా ఈటు తీసి ఎవరి మీద విసిరేసాడు? కొడుకు మీద విసిరేసాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు ప్రియులరా. కొంచెం కోపం రేజేసరికి ఏదోటి విసిరేస్తుంటారు, ఏదోటి చేసేస్తుంటారు, అరిచేస్తుంటారు, గొడవ చేసేస్తుంటారు, నానా హంగామా సృష్టించేస్తారు, పిచ్చి వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మనకు అర్థం కావాలి, వీళ్ళు భావోద్వేగాలను అదుపు చేసుకోలేని వికలాంగులు. ఎవరండి వీళ్ళు? తమ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యం లేని వికలాంగులు. నిజంగా తెలివైనోడైతే ఏం చేస్తాడో తెలుసా? దావీదు సమర్థుడైన బిడ్డ, పిల్లనిచ్చాం, అల్లుని వేసుకున్నాం, మనతో పాటు పెట్టుకుంటే సైన్యాధిపతి పోస్ట్ ఇచ్చేస్తే జీవితం అంతా చక్కగా మనతో ఉంటాడు. ఇలాంటి సమర్థుణ్ణి మనం ప్రేమించాలి, ఇలాంటి సమర్థుణ్ణి మనతో ఉంచుకోవాలి. తెలివైనోడు లక్షణం. కథ మారిపోద్ది చూడండి. ఇప్పుడు నేను చెప్పే విధానంలో కథ మొత్తం మారిపోద్ది. ఇప్పుడు సౌలు ప్లేసులోకి రండి. సౌలు 1000 కొలదీయు 10,000 కొలదీయు దావీదుకు అన్నప్పుడు సౌలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి, ఎస్ 10,000 కొలది కాదు, 1,00,000 కొలది అన్న తప్పులేదు, మన రాజ్యంలో ఒక సమర్థుడు ఉన్నాడు, నేను చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి వాడు నా రాజ్యంలో ఉన్నందుకు ఇతనికి సర్వ సైన్యాధ్యక్షుడి పదవిని కట్టబెడుతున్నాను, బహుమానంగా నా కూతురిని కూడా ఇచ్చివేయుచున్నాను అన్నాడు అనుకోండి. కథ ఎలా ఉందండి ఇప్పుడు? ఇది మొత్తం మారిపోయింది కదా. వాతావరణం మొత్తం మారిపోలే, ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోలే, అతనిలో విడుదలయ్యే చెత్త హార్మోన్లే విడుదల అవ్వట్లేదు చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్రేకం పెరిగిపోయిందో మనలో భయంకరమైన హార్మోన్స్, ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోద్ది. భయం, కోపం, వీటన్నిటికీ మూలం ఆ హార్మోన్. అది మనం ఎప్పుడైతే రెచ్చిపోతుంటామో, ఉత్తి పుణ్యాన్ని మనం చేసేసుకుంటామో, మనమే చేసుకుంటామండి. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మనమే. ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, పుచ్చిపోతాం తర్వాత కదా. సో ఇప్పుడు కథ చూడండి, నేను చెప్తున్నాను, నేను చెప్పేది కథేనండో, నిజంగా జరగలేదు అలాగా, కానీ జరిగితే ఎలా ఉండేదో మీకు బొమ్మ చూపిస్తున్నాను. డైరెక్టర్ అవతారం ఎత్తానమాట. ఇప్పుడు 1,00,000 కొలది అనండి, తప్పులేదు, ఇతడు నా సర్వసైన్య అధ్యక్షుడు కూతురునిచ్చి పెళ్లి చేశాను, నాతోనే ఉంటాడు, చక్కగా ఉంటాడు, నేను కూడా దేవుని మాట వింటాను, సమూయేలు వచ్చాడు గౌరవిస్తాను, సమూయేలుతో చక్కగా మాట్లాడతాను, దేవుడు నాకు చెప్పిన మాటలన్నీ వింటాను, అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలా ఉండరా నాయన అన్నాడు, అలాగే ఉంటాను, అక్కడ నుంచి నేను తెచ్చుకోవద్దు అన్నాడు, ఏం తెచ్చుకోను, నాకు బోల్డ్ అంత ఉన్నాయి, దీనికి ఎందుకు అకృతి పడాలి అని అనుకుంటాను. సో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వెంటనే క్షమాపణ చెప్పడానికి సిద్ధపడిపోతాను, అంతేగాని అబద్ధాలు ఆడను, అసూయ పెంచుకోను. నాకెందుకు అసూయ, నేను ఈరోజు ఉంటాను, రేపు పోతాను, ఎలాగూ చావాలి, సౌలు ఎలాగూ చావాలి, ఆ చావేదో అందంగా చచ్చిపోతాను. ఇలా డిజైన్ చేసుకున్నాడు అనుకోండి జీవితాన్ని, అతని భావోద్వేగాలన్నింటినీ అదుపు చేసుకుని చక్కగా జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడు అనుకో, ఎంత బాగుందండి జీవితం. మీరు ఆలోచించండి ప్రియుల. రాజుగా చివరి వరకు కొనసాగేవాడు, దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టేవాడు కాదు. దావీదును రాజుని చెయ్యాలనుకున్నా కూడా ఎప్పుడు చేసేవాడు తెలుసా? సౌలు మరణానంతరం చేసేవాడు. ఎంత హ్యాపీయెస్ట్గా పోయేదండి లైఫ్. కానీ ఎలా డిజైన్ చేసేసాడు దాన్ని, చివరికి కత్తి మీద పడి చచ్చిపోయాడండి.
సేవకుడిని అడుగుతాడు, నన్ను చంపారా బాబు అని. నన్ను చంపి, నేను బతకలేకపోతున్నాను, నా పరిస్థితి బాగోలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ చావుక ఇంత అనవసరంగా కోపాన్ని రేపేసుకున్నావు? ఈ సీను ఉండకుండా ఉంటే బాగుండేది కదండి డైరెక్టర్ గారు. ఈ సీన్ బాగాలేదండి, ఎందుకో దీన్ని తీసేస్తే సినిమా హిట్ అవుతుందండి. కానీ దీన్ని ఇలాగే ఉంచితే సినిమా ఏమైపోద్దండి? ఫ్లాప్ అయిపోద్దండి. ఒక్కసారి ఆలోచించండి, ఆ సీన్ అతని జీవితంలో లేకపోయి ఉంటే. ఏ సీను? అసూయ అనే ఒక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టేసుకుని అనవసరంగా కొడుకు మీద ఈటీసీ గుచ్చిపోయి ఉంటే ఏమయ్యేదండి? గుచ్చిపోయి ఉంటే ఏమయ్యేది చెప్పండి? నిజంగా ప్రియులారా, ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా కుటుంబాల్లో పొత్రాలు ఇసిరేసేవాళ్ళు, రోకల బండలు ఇసిరేసేవాళ్ళు, చేతులు ఏముంటాయి ఇసిరేసేవాళ్ళు, చంపేశారండి చాలామందిని ఇలాగే. మొన్న ఒక గొప్ప దారుణం జరిగింది హైదరాబాద్లో. భార్య దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు, రాలేదు, పట్టించుకోలేదు, ఏదో పనిలో ఉంది. హాల్లో కూర్చున్నాడు, చూస్తున్నాడు. అత్తగారు రాలేదట, మామగారు రాలేదట, పలకరించలేదట. ఇలా ఒక పిల్లోడు నడుచుకుంటూ వచ్చాడట, డాడీ అని. డాడీ దగ్గర ఏదో పారా అని చెప్పేసి ఇలా ఒక తోపుతూ వచ్చాడట. ఆడేళ్ళు గోడమే ఓడిపోయాడు, తల పగిలిపోయింది. అసలు ఎంత చెత్త ప్రోగ్రామింగ్ అండి. ఆ సీన్ నాకు నచ్చలేదండి అసలు. అదే ప్రశాంతంగా కూర్చొని, నా భార్య ఏదో పనిలో ఉంది, వస్తుందిలే, కంగారు ఏముంది, ఒక నిమిషం ఆగుతాం. మా మామగారు ఏదో పనిలో ఉండి ఉంటాడు, ఇప్పుడు వచ్చి పలకరించకపోతే ఏమైనా కోట్లు పోతాయి నాకు. మా అత్తగారు ఏదో పనిలో ఉండి ఉంటుంది. వాళ్ళందరూ కష్టపడేది నా కోసమే కదా. బాబు వచ్చాడు, నేను వచ్చిందే బాబుని చూడడానికి. ఎరా నాన్న ఎలా ఉన్నావు? ఆ డాడీ అనగానే వచ్చి ముద్దు పెట్టుకుని మీద కూర్చోబెట్టుకుని, ఏం చేస్తున్నావు నాన్న, ఎలా ఉన్నావు? ఎంత బాగుందండి సీను. బాగుంది కదండి సీను. మరి ఇలా తీయకుండా అలా తీసేటట్టు దరిద్రం సినిమా. డైరెక్టర్కి బుద్ధి లేకనండి. ఇలా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. ఇప్పుడు సౌలు క్యారెక్టర్లో ఒకసారి మీరు ఊహించుకోండి. మీరైతే ఎలా రియాక్ట్ అవుతారు? మీ భావోద్వేగాలను అదుపు చేసుకుంటారా, లేకపోతే వదిలేస్తారా? అసూయ అనే ఒక దౌర్భాగ్యపు లక్షణానికి చోటిస్తే ఎంత మారిపోయిందో తెలుసండి సీను. ఆ సీన్ అలా ఉండకూడదండి అసలు. అది కరెక్ట్ కాదు, అది అట్టర్ ఫ్లాప్. అది వేరేలా ఉండాలి సీన్. అది మామయ్య గారు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తున్నాను మామయ్య గారు. వెళ్ళు దావీదు, మంచిది, మేకాలతో చెప్పావా? చెప్పాను మామయ్య గారు, తను కూడా జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పింది. అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ సినిమా ఆవిడది కూడా. భర్తతో ఎలా మాట్లాడాలో తెలీదు, భర్తను ఎలా గౌరవించాలో తెలీదు, భర్తను ఎలా ప్రేమించాలో తెలీదు. ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తే వెళ్ళి చేసేసుకుని పోద్దంతే. మళ్ళీ తెచ్చుకుంటాడు మహానుభావుడు, ఎంత మంచోడు. మళ్ళీ తెచ్చుకున్నా కూడా ఏముంటుందో తెలుసా? ఒక నీచుళ్లాగా, ఒక వ్యర్థుళ్లాగా, ఒక పనికిమాలినోళ్ళలాగా. ఏంటా డ్యాన్సులు, నువ్వు అసలు రాజువేనా అన్నట్టుగా చీపు చేసి మాట్లాడితే ఆయన అంటాడు కదా, నా దేవుని సన్నిధిలో ఇంతకంటే హీనమైపోయినా నాకేం ప్రాబ్లం లేదని తను అంత తగ్గించుకుంటాడు. ఈమె ఆ సీన్ అలా తీయడం వల్ల పిల్లలు కనకుండా అయిపోద్దండి. గర్భం మూసివేయబడింది. ఆ సీన్ అలా కాకుండా ఇంకోలా డిజైన్ చేసుకుంది అనుకోండి. ఏమండి కష్టపడి వచ్చారు, నాట్యం కూడా వేసారు, చెమటలు టవల్ పట్టుకెళ్ళి తుడిచి రండి, మంచినీళ్ళు తాగండి, పాపం దేవుని పనులు ఎంత కష్టపడుతున్నారు, రెండు లోపల రండి, ఇప్పుడే వేడివేడిగా అన్నం వండేసాను, తినేసి పడుకోండి అన్నది అనుకోండి. సీన్ వేరేలా ఉండేది కదండి. పిల్లలు పుట్టేసేవారండి. చక్కగా తన కన్యత్వం, తన గర్భం అన్నీ ఫలభరితంగా ఉండి ఆమె మాతృప్రేమను రుచి చూసి చక్కగా పరిపూర్ణమైన స్త్రీగా మేకాలు మరణించేదేమో. ఇక్కడే బాగాలేదు, అక్కడే ఉంటుందిలేండి. ఇంకా అసలు ఆమెనిచ్చి పెళ్లి చేసిందే ఈయన చంపడానికి. అసలు ఆ పెళ్ళికి సూత్రమే ఇతని మరణం. అసూయ. పిల్లరా, ఈ భావోద్వేగాలేనండి మన జీవితాన్ని పాడు చేసేవి. ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ జీవితం, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి లైఫ్ని. అసలు ఈ లైఫ్ నాది ఎందుకు ఇలాగ అయిపోయింది? ఎక్కడో నీ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయావు కాబట్టి.
ఒక్కసారి సెంట్రల్ జైలుకి వెళ్ళి ప్రతి ఒక్కరిని నిలబెట్టి అడగండి, నువ్వెందుకయ్యా ఇక్కడ ఉన్నావంటే, నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాను కాబట్టి. ఇది ఈ సీన్. కట్ చేస్తే మరో సీన్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు వేస్ట్గా. అదే జీవితం, ఎలాగూ చావాలి, మర్చిపోకండి. మనం ఎలాగూ చస్తాం, ఫిక్స్. విజయ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు ఎలాగూ చస్తాడు. స్టీఫెన్ బాబు ఏదో రోజు చచ్చిపోతాడు. రత్నపాల్ గారు ఏదో రోజు చచ్చిపోతారు. ఈ పక్కన ఉన్నోళ్ళు కూడా చచ్చిపోతారు. మీరందరూ చచ్చిపోతారు. మా అందరూ ఫిక్స్ అయిపోండి. కానీ ఎలా చచ్చిపోతారు అదే ప్రశ్న. మన భావోద్వేగాలను అదుపు చేసుకుని చావును చక్కగా తీర్చిదిద్దుకునే పరిస్థితి ఉంటుంది. లేదు, మన భావోద్వేగాలను అదుపు చేసుకొనక చావును అసహ్యంగా సౌలులాగా తీర్చిదిద్దుకునే పరిస్థితి కూడా ఉంటుంది. రెండూ మన చేతిలోనే ఉన్నాయి ప్రియులారా, మర్చిపోవద్దు. రెండూ మన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు మరో క్యారెక్టర్లోకి వెళ్తే, హేబేలు కయీను అన్నదమ్ములు చక్కగా హాయిగా ఆనాటి హృదయాల అంటూ ఉండాలి. ఆనంద గీతం అంటూను. అన్నదమ్ములు కదా మరి, ఆ ఆనందం లేదు అక్కడ. అన్నయ్య తమ్ముని చూసి అసూయతో రగిలిపోతున్నాడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు దేవుడి సన్నిధికి. ఎవరి బళ్ళి వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. ఎవరి అర్పణ వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఎవరి అర్పణ వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఎవరి కయ్యను కాసేపు బయట నిలబడరా అన్నాడు దేవుడు. నువ్వు రాకరే ఇక్కడికి అన్నాడు. నువ్వు రాకరే, నువ్వు బాగాలేదు, నువ్వు శుభ్రంగా లేవు, రాక ఇంకెప్పుడు ఇక్కడికి, నువ్వు పట్టుకెళ్ళిపో, తెచ్చి పట్టుకెళ్ళిపో, దరిద్రం, నువ్వు ఎప్పుడు రాకన్నాడు. తప్పెవడిది? స్నానం చేయకుండా వచ్చినోడిది. బురద కాళ్ళతో వచ్చేస్తున్నాడు లోపలికి, అందుకే బయట బొమ్మన్నాడు అనమాట. బురద ఎక్కడుందంటే కాళ్ళకి లేదు, హృదయానికి ఉంది. సో బయట బొమ్మన్నాడు. నీది నేను స్వీకరించను, నీ అర్పణను నేను లక్ష్య పెట్టుట లేదు, తప్పు నీది అది. సో తమ్ముడు తెచ్చాడు, శుభ్రంగా వచ్చాడు కాబట్టి తీసుకున్నాడు. అంటే అతను హృదయం శుభ్రంగా ఉంది కాబట్టి తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే తమ్ముడితో మాట్లాడాడట. హేబేలుతో మాటలాడిను అని ఉంటుంది ఆదికాండంలో. మాటలాడిన తర్వాత సామరస్యపూర్వకంగా మాటలు జరిగితే ఏమవ్వాలండి? మాడేసుకున్నామండి, మేము ఇద్దరం మాట్లాడేసుకున్నాం, ఏమీ లేదు అనుకుంటే ఏమీ లేదు కదా. అప్పుడప్పుడు అన్న వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారు, ఏరా ఏంటరా అంటే, అబ్బాయి లేదన్నా మాడేసుకున్నాం అయిపోయిందన్న, అదేమీ లేదన్నా అంటారు. సరే మాట్లాడేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఒకటైపోయారు, సంతోషం. సహోదరుల ఐక్యత కలిగి నివసించు. ఎంత మేలు, ఎంత మనోహర సినిమా, ఎంత బాగుందండి బాబు, ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. కానీ మనకు అలాంటి సినిమాలు నచ్చవు. అరే కత్తిపోట్లు లేవు, రాతి దెబ్బలు లేవు, ఫైటింగు లేదు, ఏమీ లేదు, మనకి ఇదేం బాగాలేదండి అనిపిస్తుంది కదా. వాడు కూడా అలాంటి క్రూయల్ డైరెక్టర్ అనమాట, రామ్ గోపాలవరం లాగా. ఏమనుకున్నాడంటే, అబ్బాయి సన్నివేశం ఎలాగుంటే అసలు బాగోలేదండి, అబ్బాయి అస్సలు బాగోలేదు, ఇలాగా సన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే రక్తం పడాలనుకున్నాడు. అప్పుడు రక్త చరిత్ర మొదలైంది. ఏం చేశాడు? మాట్లాడినట్టు ఉండకుండా తమ్ముని చంపేశాడు, భావోద్వేగాలు అణుచుకోలేక. ఆ మధ్యకాలంలో ఒక ప్రముఖ బోధకుడు తన సొంత అన్నయ్యను మట్టుబెట్టేశాడు. సొంత అన్నయ్య. అరే మా అన్నయ్యని ఎలా చంపుతారండి? తమ్ముడిని ఎలా చంపేస్తారండి? నాకు అర్థం కాదు. ఆస్తి కోసం మొన్న మధ్య ఒక దుర్మార్గుడు అక్క కూతురిని చంపేశాడు కదా విజయవాడ దగ్గర. అక్క కూతురు అండి, అండ్ మేనగోడలే కదండి. ఏంటంటే అసలు ఈ దారుణాలు మనుషుల్లో, భావోద్వేగాలు అణుచుకోలేకపోవడం. ఏం సాధిస్తారండి? ఎలాగూ చేస్తారండి. జీవితాన్ని ఇంత చండాలంగా డిజైన్ చేసుకుంటున్నారు ఏంటండి? ఇంత చండాలంగా డిజైన్ చేసుకుంటున్నారండి జీవితాన్ని. ఎలాగూ చేస్తారు కదా. అందంగా తీసుకోండి మీ సినిమాలు, మీ జీవితాన్ని అందంగా చిత్రీకరించండి, సన్నివేశాలని అందంగా మలచండి, మాటల్ని. శత్రువు ఎదురయ్యాడు అనుకోండి, ప్రేమగా పలకరించారనుకోండి, కొన్నాళ్ళకు మిత్రుడైపోతాడేమో వాడు నిన్ను శత్రువుగా భావించినా సరే ఆప్యాయంగా నిజమైన చిరునవ్వుతో వెళ్ళి వాడిని ఎదుర్కొని గుండెలకు హత్తుకుని పంపించేసావు అనుకో, ఒకనొకనే నీకు శత్రువు ఉండకుండా పోతుందేమో, శత్రుత్వం లేకుండా పోతుందేమో. అలా డిజైన్ చేయొచ్చు కదా. ఎదురవగానే అనుకొని ఇలా వెళ్ళి అలా ఎదురవగానే ఇంకెలా పోయి, ఏమన్నా అవసరం అండి ఇవన్నీ? అలా డిజైన్ చేశారేటండి. చంపేశాడండి. చంపేసి వెరగనట్టు కూర్చున్నాడు. దేవుడు వచ్చి అడుగుతుంటే కొవ్వెక్కి సమాధానం చెప్తున్నాడు, నా తమ్మునికి నేను కావాలి వాడనా అంటున్నాడు.
ఇది ఇంకా దారుణం. పోయే కాలం అదే పెద్ద తమ్ముడిని చంపడం ఎంత తప్పండి. సొంత తమ్ముడు ఇంకెవరున్నారండి? అసలు ఎవరున్నారండి దరిద్రుడికి? ఒక ఆడుకుందామంటే మనిషి లేడు, మాట్లాడుకుందామంటే మనిషి లేడు. ఏమైనా చూస్తాంగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఎవరాళ్ళు? ఆదాము అవ్వల దగ్గరికి. తమ్ముడు ఉంటే ఎంత సంతోషం అండి. నాతో పాటు కలిసి బ్రతుకుతాడు, నాతో పాటు కలిసి తిరుగుతాడు, అన్నగా నాకు తోడుగా ఉంటాడు, చేదోడు వాదోడుగా ఉంటాడు. అరే తమ్ముడు రారా కూర్చో, భోజనం చేద్దాం, రారా కూర్చో, కలిసి పడుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, ఏంట్రా తమ్ముడు ఏం చేద్దాం. ఈ ప్రేమ ఎంత బాగుంది చెప్పండి. ఎంత బాగుందండి లైఫ్, ఎంత సంతోషంగా ఉంటుందండి లైఫ్. సీన్ ఇలా ఉంటే బాగుండేది కదండి. సీన్ ఇలా ఉంటే బాగుండేది కదండి. చాలా బాగుండేదండి. అన్నదమ్ములు ఇద్దరు చక్కగా దేవునిలో వర్ధిల్లుతూ మంచి మంచి అర్పణలు తండ్రి దగ్గరికి తెస్తూ, కయ్యనిచ్చిన అర్పణ దేవుడు స్వీకరిస్తూ, హేబేలిచ్చిన అర్పణ దేవుడు స్వీకరిస్తూ, దుష్టుడికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా చక్కగా భావోద్వేగాలు అదుపు చేసుకుని జీవించి ఉండుంటే ఆ జీవితం ఎంత బాగుండేదండి. కానీ కట్ చేస్తే జీవితం ఏమైపోయింది? ఉద్దేశదిమ్మరివైపోతావు. ఎప్పటిదాకా మర్చిపోలేదో తెలుసా దేవుడు? బైబిల్ మొదలైనప్పుడు మొదలైంది వాడి గురించిన చరిత్ర. బైబిలు ఇంచుమించుగా చివరికి వెళ్ళిపోయేప్పుడు కూడా యోహాను పత్రికకి వెళ్ళేసరికి అంటాడు, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు తన సహోదరుని ద్వేషించి చంపేశాడు. భావోద్వేగాల్లో ద్వేషం వచ్చింది వాడికి, ఆ ద్వేషంతో చంపేశాడు వాడు. ఆ సీన్ ఉండకూడదు, నాకు ఆ సీన్ ఇష్టం లేదు. అది నేను అనుకున్న సీన్ కాదు, అది దేవుడు అనుకున్న సీన్ కాదండి అది. కానీ వాడు అలా చేశాడు ఆ సీన్, ఆ సన్నివేశం. వాడు చెత్త డైరెక్టరు. ఆ సన్నివేశాన్ని అలా డిజైన్ చేశాడు, అలా డిజైన్ చేసి రిలీజ్ చేశాడు. బొమ్మాటర్ ఫ్లాప్. అలా ఉండకూడదండి. మన జీవితం ఈరోజు ఇలా ఉంది అంటే ఎందుకు ఇలా ఉంది? నీ బంధువుల్లో చాలామంది నీతో మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడట్లేదు? నీ ఇంటి పక్కోళ్ళు నీతో మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడకుండానే చచ్చిపోతారు, ఇద్దరు సమాధికి వెళ్ళిపోతారు, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అప్పుడప్పుడు చూడండి, ఆ ఇంటి దగ్గర బండి ఎట్టకండి అయ్యగారు, ఏమ్మా వాళ్ళకి మాకు పడదండి. కారు అక్కడ ఆపకండి అయ్యగారు, మా తలలో పెట్టుకోండి. ఏమ్మా అంటే మా వాళ్ళే కానివ్వండి, దరిద్రులు మాతో మాట్లాడరండి, మాకు వాళ్ళకి మాటలు లేవండి. మాటలు లేవు. ఏ మొగోళ్ళ మాటలు ఎందుకులే? మొగోళ్ళే మీరిద్దరు? కాదు, మాటలు లేవంతే. ఉన్నాయి మాటలు, వీళ్ళు మాట్లాడుకోరంతే. ఆ మాట్లాడుకోరని చెప్పకుండా ఏమంటారు? మాటలు లేవండి. ఎందుకు లేవు? మాట్లాడుకుంటే బోల్డ్ ఉంటాయి. రా కూర్చుని మాట్లాడుకుందాం. ఎందుకుండవు మాటలు లేవు. మాటలు లేవు మన ఇద్దరికి. రా కూర్చుని మాట్లాడుకుందాం. 100 మాటలు ఉంటాయి. ఇంకా మాట్లాడుకుంటే 1000 మాటలు ఉంటాయి. నీకు ఇష్టం లేదు కాబట్టి ఏమంటావు? మాటలు లేవండి అంటావు. ఎందుకంటే అలా డిజైన్ చేశారు జీవితాన్ని. ఈ సీన్ మీకు నచ్చింది? అంత బాగా నచ్చింది సీన్? అది అంత బాగా నచ్చేసిందండి మీకు ఆ సన్నివేశం. రోజు గొడవలు, రోజు మాటలనుకోవడాలు, రోజు తిట్టుకోవటాలు, రోజు కొట్టుకోవటాలు, రోజు అనుమానాలు. ఒక ఆప్యాయత లేదు, ఒక ప్రేమ లేదు, ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేదు. ఏంటండి దరిద్రం అంతా మనకి? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుని డిజైన్ చేసుకుంటున్నాను దీన్ని. భావోద్వేగాలు అదుపు చేసుకుంటే జీవితం ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. వండర్ఫుల్ లైఫ్ అండి అది. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? చెత్త చేసి పడేస్తున్నాం. కయ్యను అలాగే చేసుకున్నాడు. అంతా అయిపోయాక అప్పుడు అర్థమైంది, నన్ను ఎవడైనా కనుక్కుంటే చంపేస్తాడేమో ప్రభు అంటున్నాడు. నేను నువ్వు చంపేలేదా? నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను నువ్వు చంపలేదా నీ తమ్ముడిని? నువ్వెందుకు చంపావు? ఇలాంటిది కాదా ప్రాణం? ఎంత అందంగా ఉండేదో తెలుసా కుటుంబం? పాడు చేసేసావు కదరా. మంచి కుటుంబాన్ని పాడు చేసేసావు కదరా చేతులరా. చక్కటి కుటుంబం కదరా, నాశనం చేసేసావు కదరా. చూసారా ప్రియులరా? భావోద్వేగాలు అదుపు చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందంటే, ఒక్కోసారి మంచోళ్ళు కూడా తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పీకల మీదకి తెచ్చుకుంటారండి. ఆ క్షణంలో ఆ ఉద్వేగానికి లోనైపోతారు. ఆ క్షణంలో అరే నిజానికి వాళ్ళు మంచోళ్ళు, కానీ ఎందుకో తెలియదు ఆ టైంలో అలా రియాక్ట్ అయిపోతారు. అలాంటి సంఘటన ఒకటి చెప్తానండి. భూమి మీద అందరికంటే మిక్కిలి సాత్వికుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మోషే. చాలా గొప్పవాడండి, చాలా అంటే చాలా. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఈ రాత్రి సరిపోదు, అంత మాట్లాడుకోవచ్చు. చాలా ఉన్నాయి ఆయన గురించి.
నిజంగా ఆయన నడిచిన నడక, ఆయన నడిపించిన విధానం చూస్తే అసలు మనం ఎంతండి వీళ్ళని చక్కబెట్టడానికి మనకు తల ప్రాణం తోకం వచ్చేస్తుంది. లక్షల మందిని చక్కబెట్టాడండి మహానుభావుడు. వాళ్ళు ప్రయాణం చేసిన ప్రాంతం, వాళ్ళు ఎండైన ప్రాంతాలు, వాళ్ళు నడిచినట్టు ప్రాంతాలు, ఇవన్నీ చూశాను నేను. ఇంచుమించుగా చాలా వరకు చూసి వచ్చాను. ఆ ప్రాంతాల్లో వాళ్ళు నడిపించాడు. ఆయన ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినటువంటి ప్రాంతం కొండ, నెబో పర్వతం. ఆ కింద మైదానాలు చూస్తుంటే ప్రియులరా, ఇప్పటికే ఆ మైదానాలు అలాగే ఉన్నాయి. అక్కడ ఏం ఇల్లు కట్టలేదు, పొలాలు ఏం కావాలి, అవన్నీ ఒక ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ అంత దూరం ఆ ప్రాంతాల గుండా ఆ బురదలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ అరణ్య మార్గం గుండా వాళ్ళు నడుచుకుంటూ, అసలు వాళ్ళు చేసిన ప్రయాణాలు, వాళ్ళు నడిపించిన విధానం చూస్తే అద్భుతం ప్రియులరా. ఎంత గొప్ప టాలెంట్ ఉండాలి తెలుసా. ఇంత సెమినార్ చేస్తున్నావా, ఎక్కడో 2-3 భావోద్వేగాలు అదుపు చేసుకోలేని వాళ్ళు ఉంటుంటారు అక్కడక్కడ. అదే మనకంటే పెద్దవాడు మాట్లాడితే ఒకలా స్వీకరిస్తారు, మనకి ఇష్టం లేనివాడు మాట్లాడితే మరోలా స్వీకరిస్తారు. మనం ప్రేమించేవాడు మాట్లాడితే ఒకలా స్వీకరిస్తారు, మనం పెద్దగా పరిచయం లేని ప్రేమ లేనివాడితో మాట్లాడితే మరోలా స్వీకరిస్తారు. అమ్మ కొడితే ఒకలా ఉంటుంది, అన్నయ్య కొడితే ఒకలా ఉంటుంది, బయటోడు మాట్లాడితేనే మరోలా ఉంటుంది. సో ఆ భావోద్వేగాలు అదుపు చేసుకోలేని వాళ్ళు ఆ భోజనాల దగ్గర, ఆ వంటల దగ్గర, ఆ క్లీనింగ్ దగ్గర, లేకపోతే ఈ స్టాల్లోనో, లేకపోతే ఈ పెండాల్లోనో, లేకపోతే రిజిస్ట్రేషన్ దగ్గర, లేకపోతే ఆ బాత్రూముల్లోనో, లేకపోతే ఆ మ్యూజియం మీద పెట్టారు అందులోనో, ఇంకెక్కడున్నాయి అన్న ప్లేసులు ఉంటే చెప్పండి మర్చిపోతే, ఈ వేదిక మీదో, లేకపోతే ఆ కెమెరా దగ్గరో ఎక్కడో చిన్న చిన్న విషయాలకి భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతుంటారు. ఏమండి? కానీ మోషే గారు ఇలాంటి ఇంత చిన్న వాతావరణంలోనే మనం ఇలా ఉంటుంటే ప్రియులరా, మోషే గారు ఎంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఎన్ని లక్షల మందిని నడిపించాడండి మహానుభావుడు. ఎంత ఓర్పు, ఎంత సహనం. నన్ను అడిగితే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం పాత నిబంధన గ్రంథంలో ఎవరు? మోషే. అరే, ఇలాంటి నాయకుడిని అసలు మనం చూడగలమా? ఇన్ని లక్షల మందిని నడిపించిన ఇలాంటి నాయకుడిని చూడగలమా అని అనిపించే, తలపించే ఒక అద్భుతమైన ఆకారం మోషే. దేవుడు కూడా అందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుదిచ్చేసాడండి. ఎంత గొప్ప బిరుదండి అది. మనకు వస్తుందండి అసలు అలాంటి బిరుదు? అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మన దగ్గర. నా ఇల్లంతటిలో నమ్మకమైన, అంత మంచోడు. ఒకానొక టైంలో చిన్న మిస్టేక్ అండి, చిన్నది, అరే చాలా చిన్నది అది. ఆ క్షణంలో ఆ సీన్ అలా డైరెక్ట్ చేసి ఉండకపోతే, ఆ సీన్ అలా రాసుకుని ఉండకపోతే చాలా బాగుండేదండి. సూపర్ డూపర్ హిట్ అంతే, 100 days. కానీ ఆ సన్నివేశాన్ని అలా ఎలా రాసేసాడో పాపం మరి ఆ టైంలో అతను తర్వాత చాలా బాధపడతాడండి, అలా అనవసరంగా రాసేసాను ఈ సన్నివేశాన్ని ఇలా అని. అరే, కాసేపు నా భావోద్వేగాలు అదుపు చేసుకుని ఉండుంటే ఎంత బాగుండేది. ఆ సన్నివేశం మరోలా ఉండేది, కథ వేరే విధంగా ఉండేది. కానీ కథ రక్తి కట్టలేకపోయింది. ఇక్కడ సన్నివేశం రక్తి కట్టలేదు. ఎందుకు రక్తి కట్టలేదంటే అతను ఆ సన్నివేశాన్ని డిజైన్ చేసిన విధానంలో చిన్న పొరపాటు. ఒక్కసారి ఆ పొరపాటు దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా, సంఖ్యాకాండం 20 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రియులరా. సంఖ్యాకాండం 20 అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. వీళ్ళు అసలు భావోద్వేగాలు అదుపు చేసుకోలేరు. వీళ్ళకి అసలు తాడు బొంగరం ఉండదు, ఇంకా తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. చూడండి, అక్కడ మిరియాము చచ్చిపోయింది, పాతి పెట్టబడింది. ఒక పక్క అక్క చచ్చిపోయిందండి. ఒక పక్క అక్క చచ్చిపోయిన బాధలో ఉన్నాడండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి సన్నివేశం జాగ్రత్తగా అర్థం కావాలి మీకు. మనం కూడా రియాక్ట్ అయ్యే టైం ఒక్కోలా ఉంటుంది. ఏదో సమస్యతో ఇక్కడికి వస్తాం, ఎవడో ఏదో అంటాడు, వీడి మీద కోప్పడిపోతాం. బేసిక్గా ఇది అసలు విషయం కాదు, అసలు విషయం వెనకాల ఇంకోటి ఉంది. సో దాన్ని మనం ఇక్కడ చూపించేస్తుంటాం. బయట ఏదో తీసుకుంటాడు, బయటది గడప దగ్గర మర్చిపోయి గదిలోకి అడుగు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, సాధారణంగా ప్రతి మగాడు చేసే పెద్ద తప్పు ఏంటంటే బయట చెత్తంతా గడప లోపలికి తీసుకొస్తాడు. గడప లోపలికి తీసుకొచ్చి ఆ ప్రభావాన్ని పిల్లల మీదో, భార్య మీదో, ఎవరి మీదో చూపించేస్తుంటాడు. చాలా తప్పండి అది. బయట దాన్ని ఎక్కడ వదిలేయాలి? గడప బయటే వదిలేయాలి. లోపల దాన్ని మళ్ళీ గడప లోపలే విడిచిపెట్టాలి. బయటలా చూడాలి, లోపలలా చూడాలి. అప్పుడేనండి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.
నేర్చుకోండి సూత్రాలు, లేకపోతే దెబ్బతినిపోతామండి. వీళ్ళకి అసలు ఒక అదుపు అడ్డు లేదండి. వీళ్ళకి ముగించేస్తానే, మళ్ళీ మీ భావోద్వేగాలు మీరు అదుపు చేసుకోలేరు. ఒక్క నిమిషం ఉపయోగపట్టండి. ఇప్పుడు కొంచెం ట్రై చేయండి, ట్రై చేయండి. మంచి ప్రసంగం కదా, మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు, పూర్తి చేసి పంపించేస్తాను. ఏమండి? రైట్. చూడండి, ఆ సమాజమునకు వీళ్ళకేమో నీళ్లు లేవు, ఆయనకేమో అక్కలేదు. ఆయనేమో అక్కపోయిన బాధలో ఉన్నాడు, వీళ్ళేమో నీళ్ళేవు అంటున్నారు. నీళ్ళేమని అంటే ఊరుకోరు. ఏం చేస్తారట? మోషే అహరోనులకు విరోధంగా పోగారట. అంటే మొత్తం రౌండప్ చేసేసారట. రౌండప్ చేసేసారు ఎవరిని? మోషే గారిని, అహరోను గారిని రౌండప్ చేసి ఏం చేస్తున్నారట? మోషేతో వాదనకు దిగారట. నెంబర్ 1 అంటే ఇంకా రెచ్చగొట్టడానికి ఇదే మెయిన్ అండి. ఎవడో ఒకడు పనికిమాలిన వాదనలు చేస్తుంటాడు, అనవసరంగా రెచ్చగొడతాడు, అనవసరంగా. అది ఆగదు, వీడు ఆపడు, వాదిస్తాడు. వాదించడం మొదలు పెట్టారు. అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చచ్చిపోయినప్పుడు మేము చచ్చిపోయిన ఎడల ఎంతో మేలు. అది మేలండి, అది వాళ్ళు రావడం. వాళ్ళు దేవుని మీద సనిగి చచ్చారు, అది మేలా? కాదండి. 10 మార్లు సుమారుగా శోధించారండి వాళ్ళు. మీకు ఆల్రెడీ రాజమండ్రిలో మాట్లాడాను. సుమారు ఎన్ని మార్లు? 10 మార్లు శోధించారండి ప్రభువుని వాళ్ళు ఆ ప్రయాణంలో. అదే చెప్తాడు, 10 మార్లు మీరు శోధించారంటాడు, దేవుడే చెప్తాడు. ఏమండి? చూడండి, ఈ అరణ్యములోనికి మేము చనిపోయిన ఎంతో మేలు, అయితే మేమును మా పశువులు ఇక్కడ చచ్చిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఎంత బాధగా ఉంటుందండి పనిచేసేవాడి దగ్గరికి వెళ్ళి కష్టపడేవాడి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళే ఏడిసేవాళ్ళేదా అన్నాం అనుకోండి. ఓసోసి నువ్వు బోడి పని బాగా చేసేవులే అంటే ఎలా ఉంటుంది? చేతులు కాల్చుకుని, కాళ్ళు కాల్చుకుని, నానా కష్టాలు పడి చేతులు కోసేసుకుని, అయ్యో భర్త ఉంటూ వచ్చేస్తాడేమో కంగారు చేసి వచ్చేస్తాడు. మళ్ళీ దౌర్భాగ్యుడని ఇంత కంచంలో పెట్టిన తర్వాత ఉప్పు తక్కువ వేసుకొని కొడిసాడు అనుకోండి, పొత్రం తీసుకు బొరమే కొట్టేయాలనిపించేద్ది ఆవిడకి. కానీ కొట్టలేదు పాపం. ఏం చేస్తే వంటగదిలోకి వెళ్ళి ఎడుతుంటుంది. ఇటు ఎవడ రైడు అసలు కనీసం భావోద్వేగాలు అదుపు చేసుకోలేడు అనిపిస్తుంది. కానీ అదే సన్నివేశం వేరేలా కూడా తీయొచ్చు, అది వేరే విషయం. వేరేలా కూడా తీయొచ్చు. ఆ కంగారు లేదు, ఉప్పు ఎక్కువ వేసేసింది అనుకోండి, అదే ముద్ద నోట్లో పెట్టుకు తింటూ ఇక పక్కింటి వాళ్ళు ఇచ్చారా ఇది అన్నాడు అనుకోండి. లేదండి నేనే అరే నువ్వు చేసినట్లేదే, పక్కింటి వాళ్ళు ఇచ్చారనుకున్నాను నేను అంటే మొత్తం సీన్ మారిపోద్ది. రేపటి నుంచి ఆ కంగారులో కూడా ముందు నోట్లో ముద్ద పెట్టుకు తినేసి అప్పుడు పట్టుకొచ్చి పెడుతుంటారు. సో సన్నివేశాన్ని ఇలా కూడా రక్తి కట్టించవచ్చు అన్నమాట. ఏదైనా మనం తీసినట్టే ఉంటుందండి సీను, అంతే కదా. ప్రసాద్ రేపు తీస్తాడు షార్ట్ ఫిల్మ్, ఇడేం తీస్తాడు మరి తీసేసేటప్పుడే. మరి అలా తీసాడు రేపు చూడండి తీసేటప్పుడే. ఏమండి? మనం తీసిన దాన్ని బట్టే ఉంటుంది సన్నివేశం, మనం తీయని సన్నివేశం రాదు. మనం ఏ షార్ట్ ఫిల్మ్ తీస్తే ఆ షార్ట్ ఫిల్మే వస్తుంది, ప్రదీప్ కుమార్ షార్ట్ ఫిల్మ్ లాగా. ఏమండి? అది ఇంక పూర్తవుతాలండి ఈ జన్మకే, ప్రభు అక్కడ రావాలి అది పూర్తవ్వాలంటే. ఏమంటే మనం ఏ షార్ట్ ఫిల్మ్, మనం ఏ ఫిల్మ్ తీస్తే అదే ఉంటుంది. మనం తీయని సీన్లు అందులోకి ఎందుకు వస్తాయండి? మనం తీసిన సీన్లే వస్తాయి కదా. రైట్. ఇప్పుడు వీళ్ళందరూ రెచ్చగొట్టేస్తున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి సుమా, చాలామంది సాతానుగాళ్ళు మనల్ని రెచ్చగొడతా ఉంటారు. రెచ్చిపోకూడదు. అలా రెచ్చిపోతున్నావంటే నీలో నాయకత్వ లక్షణాలు లేవని అర్థం. చాలామంది రెచ్చగొడుతుంటారు, కావాలని రెచ్చగొడతారు. అస్సలు రెచ్చిపోకూడదు. అలా రెచ్చిపోయామంటే అయిపోద్దండి మన జీవితం, మన చేయి దాటిపోద్ది. అవసరమైతే పొగిడి మరీ రెచ్చగొట్టి తప్పు చేయించాలని చూస్తారు. అస్సలు జాగ్రత్త సుమా. ఎవడు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. చూడండి, వీళ్ళు కావాలని రెచ్చగొట్టేస్తున్నారు. చూడండి, ఆ యెహోవా సమాధిని మీరాలు తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఎలా రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూర పళ్ళు లేవు. ఇది వీళ్ళకి అక్కడ ఏదో పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉన్నట్టు. ఐగుప్తులు అడుక్కు తినేవారు దౌర్భాగ్యులు. ఇక్కడ అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మకాయలకు జ్యూస్ కావాలట, మళ్ళీ దానిమ్మలు లేవు,
త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి దెబ్బకి సాగిలి పడిపోయారండి. వీళ్ళు బాధపడలేక ఏమండి, నిజంగా తలపోటు వచ్చేదండి ఒక్కోసారి. అందరూ వచ్చి మీద పడిపోయి అంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆ చెవుల్లో రణకున్నంత వల్ల వినలేక ఒక్కసారిగా బాంబు పేలిపోద్ది అంతే. అసలు బాంబు పేలిపోయిందంటే కారణం ఏంటి? ఏంటి కారణం? ఏదో చేశారు. ఓర్చుకుంటారండి, చాలాసేపు ఓర్చుకుంటారు. తల్లిదండ్రులు కూడా చాలాసేపు ఓర్చుకుంటారు. ఇంక వెళ్ళలేదు అనుకోండి, ఏం చేస్తారు? చాక్లెట్ ఎట్టారు, ఆమ్లెట్ ఎట్టేస్తారు కదా. చిన్నప్పుడు మా నాన్నగారు వచ్చి కూర్చున్నారు, అప్పుడే చేయలోంచి కష్టపడి వచ్చి కూర్చున్నారు. నేను మా అన్నయ్య వేడి టీ తెచ్చుకున్నాం. నేను ఎక్కడ చిన్నప్పుడు సినిమాలో చూసి ఇలా చీర్స్ కొట్టుకుంటారు కదా, చీర్స్ అన్నాను అన్నాడు. మా వాడు గ్లాస్ పట్టుకుని తాగుతున్నాడు, నేను వెళ్ళి చీర్స్ అన్నాను అనమాట. అది నాకు అసలు ఎందుకు కొడతారో కూడా తెలీదు. టీ అది నేను చిన్నవాడిని. అంతే ఆ వేడి టీ వెళ్ళి మా నాన్నగారు వీపు మీద ఒలిగిపోయింది. వీపు మీద ఒలిగిపోయేసరికి ఒక్కసారి ఇలా తిరిగి చూసేసరికి నేను కనపడ్డాను. అరే అని చెప్పి ఇలా 2 కాళ్ళు చేయబట్టుకుని ఒక్కసారి ఇసిరేసరికి మాకు నుయ్యి ఉండేది. అప్పుడు నుయ్యి ఉండేది, నీళ్లు తోడుకునే నుయ్యి. కానీ నిజంగా నా అదృష్టం దేవాదేవుడు నన్ను అప్పుడు కాపాడబట్టుగానండి. ఇంత తేడాలో నుయ్యి దగ్గర పడిపోయింది తప్ప అందులో పడలేదండి. అందులో పడి ఉంటే అయిపోయాను. మళ్ళీ ఈయన దిగి తీయాలి, లోగా నేను నీళ్ళు తాగేసి కిందకు పోతాను. అక్కడ పడిపోయింది దెబ్బకి. అప్పుడు అర్థమైంది, ఇక ఎప్పుడు చీర్చి కొట్టకూడదురా బాబు అని. ఆయన వీపు కాలిపోయింది. ఇంకా భావోద్వేగాలు వీపు కాలితే అదుపు చేసుకుంటాడు. అప్పటికే చాలా ఓపిక పట్టాడు, చాలా అల్లరి చేస్తున్నాడు వీడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు వీడు. ట్రై చేసాడు, ఇంకా ఆగలేదు. ఇంకా వీపు కాలిపోయింది. ఒక్కసారి విసిరి కొట్టేసరికి ఎక్కడికో వీళ్ళు పడిపోయారు అనమాట. ఇప్పటికే ఆ నుయ్యి కప్పెట్టేశాం, కానీ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి నాకు ఆ సన్నివేశం చాలాసార్లు గుర్తొస్తుంటుంది. ఇక్కడే పడ్డానని చెప్తుంటాను చిన్నప్పుడు. అప్పుడు 4th క్లాసో 5th క్లాసో ఏమండి. సో కొన్ని సందర్భాల్లో ఇంకా రెచ్చగొట్టేసి లేదా తప్పు చేయటం వల్ల కొంతమంది అణుచుకోలేకపోతారు. కానీ అణుచుకోవాలి ప్రియులారా, ఆ టైంలోనే దెబ్బతినిపోతాం. ఒకవేళ నేను ఆ రోజు నూతులో పడి చచ్చిపోయాను అనుకోండి, ఇప్పటికీ మా నాన్న ఏడుస్తూ బతికేవాడు, అనవసరంగా కొడుకుని చంపేసుకున్నానని. కాదు. అరే వీపు కాలిపోయినప్పుడు ఓర్చుకుని ఉంటే బాగుండేదిరా, అనవసరంగా ఇసిరేసాను ఆ రోజు ఏంటి, నూతులో పడిపోయి చచ్చిపోయాడు, లేక పుట్టిన బిడ్డ అని అనుకుని బాధపడేవాడా? ఖచ్చితంగా బాధపడేవాడు. తర్వాత మా చెల్లున్నా మా అన్నయ్య ఉన్నా నేను లేకపోతే ఏముందండి ఆ కుటుంబానికి వెలుగు? ఆ సందడే కదా మరి. వాళ్ళిద్దరు ఏం సందడి చేస్తారు? నేను ఉంటేనే అదనమాట. ఏమండి. సో ఎప్పటికీ ఆయన బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఆ భావోద్వేగాలు అదుపు చేసుకుంటే ఎంత బాగుంటుంది ప్రియులారు. ఇప్పుడే ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం అందంగా డిజైన్ చేసేసుకోవచ్చు. మీరు ఈ ప్రసంగాన్ని మీరు అవగాహన చేసుకుంటే అందంగా డిజైన్ చేసేసుకోవచ్చండి మీ జీవితాన్ని. అప్పుడు ఆ మోషే గారు వెళ్ళి దేవుడి దగ్గర చెప్తే దేవుడు అన్నాడు, నీవు నీ కర్ర తీసుకునైనా నీవు నీ సహోదరుడైన అహరోను నీ సమాజాన్ని పోగు చేసి వారి కన్నులెదుట ఆ బండతో మాట్లాడండి, అది నీళ్ళు ఇస్తుంది. నువ్వు వారి కొరకు నీళ్లు బండలో నుంచి రప్పించి సమాజానికి వారి పశువులకు తాగటానికి ఇచ్చే అని చెప్పేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇతను మర్చిపోలేకపోతున్నాడు. ముందు జరిగినవి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, వాళ్ళ అన్న మాటలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి నిజంగా అవేనండి ఎక్కువ గుర్తు చేసేసుకుంటాం మనం. ఎప్పుడు గుర్తు చేసుకోకుండా అవతలోడు అన్న మాట మనకు బాధగానే ఉంటుంది, కానీ ఎంత తొందరగా మర్చిపోతే అంత మనకే మంచిది, అవతలోడికి కాదు. ఎవరికి మంచిది? మనకే మంచిది. నన్ను ఇంత మాట అన్నాడని పీక్కునే కొలది మనకు పోయి మనమే తవ్వుకుంటాం. నిజం. తొందరగా మర్చిపోవాలి. ఎంత తొందరగా మర్చిపోవటం అలవాటు చేసుకుంటాం, మన మైండ్ అలా ప్రిపేర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితం అద్భుతంగా డిజైన్ చేసుకోగలుగుతాం ప్రియులారా. మన భావోద్వేగాలను అదుపు చేసుకోగలుగుతాం, నియంత్రణ చేయగలుగుతాం. దానికి సాధన కావాలి. ఏదో ప్రసంగం విన్నాను అయిపోయింది వెళ్ళిపోయాడంటే కుదరదు. ఈ రోజు నుంచి సాధన స్టార్ట్ చేయాలి. సాధన స్టార్ట్ చేయడం అంటే వెళ్తుంటారు, ఎవడో తిడతాడు, మంచిది బ్రదర్, ఓకే బ్రదర్, అయిపోయిందిలే బ్రదర్, వెళ్ళి బ్రదర్ అని పోవాలంతే. యాక్చువల్గా నీ బిహేవియర్ అది కాకపోవచ్చు, అయినా కానీ నీ మైండ్తో నువ్వు చెప్పుకోవాలి, నేను కోపిస్తోడిని, నేను ఎప్పుడు దీన్ని బయటికి తీసుకురాకూడదు, నేను మారాలి, నా బిహేవియర్ మార్చుకోవాలి. ఒకవేళ నన్ను తిట్టినా నేను కోపడకూడదు, వాడిని ఏమన్నా నేను ప్రేమించాలి.
వాడు ఏం చేసినా సరే నేను దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అని నీకు నువ్వే సెల్ఫ్ ప్రిపరేషన్. అర్థమవుతుందా? అలా నీ భావోద్వేగాలు అదుపు చేసుకోగలిగితే వండర్ఫుల్ లైఫ్ నీ చేతిలోనే ఉంది, మర్చిపోకు. నీ చేతిలోనే ఉంది వండర్ఫుల్ లైఫ్, ఎక్కడో లేదు, అది నీ చేతిలోనే ఉంది. శుభ్రంగా అందంగా డిజైన్ చేసుకో, నీ జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకో. చూడండి అప్పుడు ఏమవుతుందో. అప్పుడు ఆ బాధతో ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు, మైండ్లో ఏవో తిరిగేస్తున్నాయి. వెళ్ళాడండి. వెళ్ళి యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకుని పోయాడు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేశారు. అప్పుడు అంటున్నాడు వారితో, ద్రోహులారా వినుడి. కీర్తనల గ్రంథంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఏమంటాడు తెలుసా? అతడు తన పెదవులతో కాని మాట పలికేశాడు అంటాడు. 106:32 106:32-33 మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. అండర్లైన్ చేసుకోండి. ఏం కలిగెను? బాధ కలిగెను. దేని వల్ల కలిగెను బాధ? వారి మూలంగా అంటే దేనివల్ల? వారి మాటలు మనసులో పెట్టుకోవడం వల్ల. అదే డిలీట్ చేసి ఉంటే కథ వేరేగా ఉండేదండి. మర్చిపోయి ఉంటే కథ వేరేగా ఉండేదండి. గొప్ప వ్యక్తి అండి ఈయన. ఏది మర్చిపోవాలది మర్చిపోవాలి ప్రియులరా. ఏది అవసరం లేదనుకుంటుంది డిలీట్ చేసేయండి ప్రియులరా. మీ ఫ్యామిలీ, మీ లైఫ్, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అన్నీ మీ చేతుల్లోనే. అందంగా డిజైన్ చేసుకోండి. తప్పులు జరగడం సహజం. మనందరి జీవితాల్లో మనం పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, గతంలో ఏదో అనేసి ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు. తప్పు జరగడం సహజం. తప్పు చెయ్యని వాడంటూ ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఇక్కడ ఎవ్వడు నీతిమంతుడు కాదు, ఎవడు లేడు ఇక్కడ. ఈ భూమి మీద ఎవ్వడు లేడు ఇక్కడ. నీతిమంతుడు ఎవ్వడు లేడు ఇక్కడ. అందరూ పాపాత్ములు. నీకు లేవేటి పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి. ఎవడు లేడండి? కన్నం లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? ఇక్కడ ప్రతి చొక్కాకి చిల్లు ఉంది. అర్థమైందా? సో వాటిని పూడ్చుకునే ప్రయత్నమే మనం చేసేటువంటి ప్రయత్నం. తప్పు జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు సరిదిద్దుకోవాలి. సో మనకు అదుపు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు అదుపు చేసుకోవాలి. తప్పదు. లేకపోతే ఇదిగో సీన్ ఇలా మారిపోద్ది. అప్పుడు ఆ బాధ మనసులో ఉండిపోయిందండి మోషే గారికి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చూసారు? ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది అనుకోలేదండి అతను. ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేస్తుంది అనుకోలేదు. ఆ భావోద్వేగాలు అదుపు చేసుకుని ఉండుంటే, అతను ఆ మాట అలా మాట్లాడకుండా ఉండుంటే అతని జీవితం ఎలా ఉండేది ప్రియులరా? వేరేగా ఉండేదండి. కథ వేరేగా ఉండేదండి ప్రియులరా. భావోద్వేగాలు అదుపు చేసుకోవటంలో భక్తులు ఎవరికి ఆ స్థాయి లేదండి. మీకు ఇంకో విషయం చెప్తానండి. ఇప్పుడు నా దగ్గర ఇంచుమించుగా చాలా గ్రంథాలు ఉన్నాయి, బయటి గ్రంథాలు. నేను ఆల్రెడీ చాలా గ్రంథాలు చదివాను, ఇంకా చదువుతూ ఉన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాను. అవసరమైనప్పుడు బయటికి తీస్తాను. ఆ గ్రంథాలలో చాలామంది మహానుభావులుగా, మార్గదర్శులుగా, గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు. చూశారు? వాళ్ళెవ్వరూ కూడా తమ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకున్నవారు కారు. అందుకే రాశాను పాటలో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన, అవయవాల అత్యాసలు అణచి జగతి శిఖరాన జయుడై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా నీ గ్రంథానా అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న నేను ప్రశ్నించడానికి నేను చదివిన పుస్తకాలు కారణమని ఈరోజు ధైర్యంగా చెప్పగలను. ఎవ్వరు కూడా తమ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకోలేదు ప్రియులారా. కానీ వాళ్ళు మార్గదర్శులట, మహానుభావులట, ప్రపంచ నిర్దేశకులట, ప్రపంచ రక్షకులట, ఏదోనట ఇంకేదోనట. భావోద్వేగాలు అదుపు చేసుకోలేనాడు నాయకుడే కాలేడు, దేవుడు ఎలా అవుతాడు? భావోద్వేగాలు అదుపు చేసుకోలేనాడు నాయకుడే కాలేడు. అసలు మామూలు పరిపూర్ణమైన మానవుడని పిలువబడటానికి కూడా అర్హుడు కాడు.
అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడండి? కానీ తన భావోద్వేగాలన్నిటినీ ఎప్పటికప్పుడు అదుపు చేసేసిన మహానుభావుడిని మీ కళ్ళ ముందుకు తీసుకురమ్మంటారా? తీసుకురమ్మంటారా మీ కళ్ళ ముందుకే? ప్రపంచంలో ఎవడు అడిగినా ఒక్కరిని మాత్రమే తీసుకురాగలరు. ఒక్కరిని మాత్రమే నేను ధైర్యంగా రొమ్మెర్చుకొని చెప్పగలను. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తును మాత్రమే తీసుకురా. తన భావోద్వేగాలు పరిపూర్ణంగా అదుపు చేసి కట్టడి చేసిన సమర్థుడు, సర్వశక్తిమంతుడు, పరిపూర్ణుడు ఆయన మాత్రమే. ప్రియులారా, అవమానాలు భరించాడు. ఉమ్మేస్తే ఆన్ ది స్పాట్లో నిన్ను నిలబెట్టి ఇక్కడ నేను క్యాండ్రించి నీ ముఖం మీద ఉమ్మేస్తే ఏం చేస్తావు? నీ స్థాయి తక్కువైనా సరే తిరగబడతావు. కానీ ఆయన స్థాయి ఎంతో తెలుసా? వర్ణించటానికి మన జీవితం సరిపోదు అంత. ఆ స్థాయిలో ఉండి తుడుచుకోవడం బాట పక్కన పెట్టి పట్టించుకోలేదండి ఆయన. తుడుచుకున్నాడని ఏం లేదండి బైబిల్లో. ఉమ్మేస్తే తుడుచుకుని పోయాడని లేదండి బైబిల్. అలా వదిలేసి ఉంటాడు. ఎంత గొప్ప స్థితప్రజ్ఞత అంటారండి దాన్ని. నా వల్ల కాదండి దాని గురించి వివరించడం, నా జీవితం సరిపోదండి దాని గురించి వివరించడానికి. భావోద్వేగాలు అదుపు చేయటంలో అంత గొప్ప సాహస వీరుణ్ణి నేను ఇంతవరకు ప్రపంచంలో చూడలేదు ప్రియులారా. అంత గొప్ప యోధుణ్ణి నేను ఇంతవరకు ప్రపంచంలో చూడలేదు. అందుకే ముల్లోకాలలో ఆయనే మహాయోధుడు అని టైటిల్ పెట్టాను. అంత గొప్ప యోధుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు, చూడబోను కూడా. దూషిస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, హేళన చేస్తున్నారు. ఏలియా అని పిలుస్తున్నాడు. అరే వీడు ఇతరులను రక్షించను, వీడిని వీడు రక్షించుకోలేడని పక్క నవ్వుతున్నారు. అస్సలు పట్టించుకోవట్లా. అస్సలు ఏంటండి స్పందన లేదు అక్కడ. మనమైతే ఎంత స్పందించేద్దామో, సీలు విరిగిపోయేది దెబ్బకని. బల 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 బలమని భూమిలోంచి సౌండ్ వచ్చేసి పటక్కమని ఏట్రా అన్నాం అంటాం మనమైతే, అంతే కదా. అదేమి లేదండి అసలు నిలువెత్తు నిదర్శనం అండి. నేను చాలా సంతోషపడతానండి యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు. చాలా అదృష్టవంతుడండి. ఒళ్ళు పులకరించిపోద్ది. అయ్యి బాబోయ్, మా అమ్మగాని ఇలా వచ్చి ఉండకపోతే నేను ఏమైపోతున్నావు అనుకుంటాను చాలాసార్లు. నిజమండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. గర్వంగా ఆయన ద్వారా నేను పొందుకునే రక్షణను బట్టి. మా బంధువులు ఎప్పుడైనా వస్తే నాతో మాట్లాడరు, భయపడతారు. ఈ డోట్లో నోరెట్టకూడదురే అంటారు. నిజం, ఎందుకంటే నేను అంత గర్వంగా చెప్పుకుంటాను. చాలా హ్యాపీగా ఉంటాను ఆ విషయంలో మాత్రం ప్రియులారా. అలాంటి నిలువెత్తు నిదర్శనం, భావోద్వేగాలన్నిటినీ అదుపు చేయగలిగే సమర్థుడు. ఏ క్షణంలో కూడా ఆయన కట్టు దాటలేదు, కట్టలు తెంచుకోలేదు. వీరి నీ మీద ఇన్ని నేరములు మోపుచున్నారే. పిలాతును అడుగుతున్నాను, మాట్లాడవా? నువ్వు మౌనివై ఉంటే నిన్ను లోపలేసేసి చంపేస్తారే. మాట్లాడితే నేను విడిపించడానికి శక్తిమంతుడినే, మాట్లాడు అంటే పైనుంచి అధికారం అనుగ్రహింపబడితే తప్ప నువ్వెంతయ్యా పిలాతు, ప్రొసీడ్ అన్నాడంతే. ప్రొసీడ్ అయిపో. నేను ఒక్కసారి తలుచుకుంటే, నేను ఒక్కసారి మాట మాట్లాడితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యం వస్తుంది ఇక్కడికే. వస్తే రోమా సామ్రాజ్యం ప్రపంచ పటం మీద కనబడకుండా పోద్ది. ఉన్నాడండి అలాంటోడు ప్రపంచ పటంలో? ఎక్కడైనా ఉన్నాడా ప్రపంచ పటాన్ని అలాంటోడు? లేడండి. భావోద్వేగాలు అదుపు చేయడం అంటే సామాన్యమైన సంగతి కాదండి. 1,000,000 గుర్రాలని కట్టి వాటన్నిటినీ ఒక్క తాడుతో ఆపగలిగే సమర్థత ఏదైనా ఉంటే వాడికంటే 10 ఆకులు ఎక్కువ చదివినోడు భావోద్వేగాలు అదుపు చేయగలిగినోడు. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అన్నాడు. పట్టణాన్ని పట్టుకునేవాడు మన దృష్టిలో గొప్పోడైతే, సమర్థుడైతే తన మనస్సును స్వాధీనపరుచుకుని భావోద్వేగాలను అదుపు చేసుకుని చక్కగా చిత్రీకరించాడండి సన్నివేశాలన్నీ కూడా. చక్కగా చిత్రీకరించాడండి ప్రతి సన్నివేశాన్ని కూడా.
ఎక్కడ ఏ సన్నివేశం బెడిసి కొట్టలేదండి. ఏ సన్నివేశంలోనూ చిన్న తప్పు కూడా దొరలలేదండి. ఏ సన్నివేశంలోనూ అరే ఇది ఇలా కాకుండా ఇంకోలా తీసుంటే బాగుండేది కదా అని అనే అవకాశం మనకు ఎవరికి ఇవ్వలేదండి ఆయన. మనకే కదా, ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. అరే ఈ సన్నివేశం ఇలా కాకుండా మరోలా డిజైన్ చేసి ఉంటుంటే అద్భుతంగా ఉండేది కదా అని ఎవరికి ఇవ్వలేదు అవకాశాన్ని. అలా అద్భుతంగా డిజైన్ చేసేసాడు. వండర్ఫుల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ హిస్టరీ ఎప్పటికీ ఎవడు కదపలేని హిస్టరీ, అది చెరపలేని హిస్టరీ అది. అలాంటి అద్భుతమైన భావోద్వేగాలు అదుపు చేయగలిగిన నాయకుడండి ఆయన. అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు, బాధలు నిర్లక్ష్య పెట్టాడు, ఇబ్బందిని నిర్లక్ష్య పెట్టాడు. జాలితో ఉన్నాడు, దయతో ఉన్నాడు, కరుణతో ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు. కోపాన్ని అణిచేసుకున్నాడు. ఎక్కడ ఏవి అదుపు చేయాలో అక్కడ అదుపు చేసేసాడు. ఎక్కడ వేటికి కళ్ళాలు వేయాలో అక్కడ కళ్ళాలు వేసేసాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. ఎక్కడ ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు. ప్రియులారా, ప్రతి సన్నివేశంలో కూడా ఆయన తీరుతెన్నులు చూస్తుంటే అసలు అద్భుతం అండి, అద్భుతం, అగమ్యగోచరమైన పర్ఫార్మెన్స్ అండి అయింది. అసలు మన జీవితం సరిపోదండి వర్ణించడానికి. అదే సిచ్యువేషన్లో నేనుంటే ఆ మల్క్ అనేవాడు చెవి తెగ నరికినప్పుడు పేతురు మంచి పని చేసేవరా బాబా అంటాను. నిజమేనండి, మన స్వభావమే అంతండి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? పేతురు కత్తి వరలో పెట్టు. నేను చేయలేకనా ఇది? నువ్వు దిగొచ్చావా పైనుంచి? నువ్వు దిగొచ్చావా? మాకు తెలియదు అనుకున్నావా ఈ విద్య? మాకు తెలియదు అనుకున్నావా ఈ విద్య? వరలో పెట్టు కత్తి. కత్తిచ్చిన విధానం వేరు, కత్తి కొనుక్కోమని చెప్పిన విధానం వేరు. ఇది కాదు, దీనికోసం కాదు నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కో అని చెప్పింది. ఆ కథ వేరే. పెట్టు లోపల. చెవి తీశాడండి. నాకు తెలిసి ఆ మల్క్ అనేవాడు మారిపోయి ఉంటాడండి. అప్పుడే మారిపోతాడండి. ఎందుకు మారడండి? ఇంకా అలా అలా మారకపోతే అసలు మంచిగా కదండి వాడు. అప్పుడే మారిపోయి ఉంటాడు. శతాధిపతి కూడా మారిపోయాడు కదండి. ఆశ్చర్యపోయాడు, బాబోయ్ ఈయన నిజంగా దేవుని కుమారుడు. అయ్యా బాబు, అనవసరంగా చంపేశాం. ఈయన నిజంగా దేవుని కుమారుడీనా? నిజంగా దేవుని కుమారుడు. చెవి తీసి అంటించేశాడు. వెళ్ళిపోనాయన అన్నాడు. అసలు ఏంటండి భావోద్వేగాలు అదుపు చేసిన నియంత్రణ ఎక్కడదండి ఆయనకి? ఏంటండి ఆయన పర్సనాలిటీ? ఎలా వివరించాలండి నేను ఆయన పర్సనాలిటీ గురించి? ఎవరండి మనకి మార్గదర్శి? అలాంటి ఆయన్ని మార్గదర్శిగా కలిగి చిన్న చిన్న విషయాలకి నీ స్పందన ఇంత చెత్తగా ఉంటే నువ్వు అసలు క్రైస్తవుడివే? ప్రతి వాలంటీర్, ప్రతి విద్యార్థి, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు నేర్చుకోవలసిన అత్యవసరమైన పాఠం ఈ పాఠం. ప్రపంచానికి ఒక్కడే ఉన్నాడు భావోద్వేగాలను నియంత్రించినవాడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, మన తల, మనందరి తల, మనందరి శిరస్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనకే. మనం ఆయన శరీరం. ఎక్కడి నుంచి నిజంగా శరీరానికి ఆదేశాలు వస్తే నువ్వు ఆయనలో అంటు కట్టబడిపోతే నువ్వు నీ భావోద్వేగాలు నియంత్రించుకోగలిగే స్థాయికి నువ్వు పెంచుకోవాలి. లేదండి బాబు, నేను ఇక్కడ దాకా వచ్చి ప్రసంగాలు అయితే దద్దరగొట్టేస్తున్నాను కానీ అలా లేనండి అంటే నేను దొంగనన్నమాట. ఎస్, నేను దొంగనన్నమాట. నిజంగా ఆయన శరీరంలో బాగానైతే ఆయనే నాకు మార్గదర్శి, ఆయనే నాకు రోల్ మోడల్. ఆయన అదుపు చేసినట్టుగా నేను కూడా అదుపు చేసుకోగలిగను. నా జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకోగలను. ఆయన ఏదనుకున్నాడో అదే తీశాడు. చాలా సందర్భాల్లో సినిమా డైరెక్టర్లు మాట్లాడుతుంటూ ఏమంటారు తెలుసా? ముందు ఏది చెప్పాడు అదే తీసాడండి, మధ్యలో ఏం మార్చలేదని అంటాడు. నిజమండి, ఆయన ఏదనుకున్నాడు అదే చేశాడండి. వీళ్ళు కాదు అలాగా, ఆయన ఏదనుకున్నాడు అదే చేశాడు. ఎక్కడ తొనకని ధీరత్వం అది, తొనికిసలాడని శూరత్వం అది, ఎక్కడ కదలని వీరత్వం అండి అది. దాని గురించి ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచం ఆయన పాదాల మీద పడిపోవాలండి. వెళ్ళి పాదాల మీద పడిపోవాలి. ఆ పాట విని ప్రార్థన చేసేసుకుందాం. ప్లే చేసేయండి ఆయన.
దేవుని శక్తి దేవుని జ్ఞానం ఏకమైతే క్రీస్తు ప్రత్యక్షం దేవుని ప్రేమ దేవుని కరుణ కలగలిసినదే క్రీస్తు దైవత్వం లోకం పుట్టుక మొదలుకునెవ్వరు చేయని సాహసమే ఇది పాపము చేయని నరుడెవడన్న మాటను చెరిపిన ఖ్యాతిది నకసికముల వ్యాపించిన కీర్తి నరులెవ్వరు సాధించని కీర్తి బలవంతులు మరి ధనవంతులు వారెవరికి దక్కని క్రీస్తు గల కీర్తి ముల్లోక మహాయోధుడు మరణం గెలిచిన దేవతనయుడు ముల్లోక మహాయోధుడు క్రీస్తు యేసు నామధేయుడు ముల్లోక మహాయోధుడు పాపము ఎరుగని పుణ్య పురుషుడు ముల్లోక మహాయోధుడు అద్వితీయుడు సత్యవంతుడు లోకం గెలిచిన రాజులున్నారు యుద్ధం గెలిచిన శూరులున్నారు సింహాలను అరచేత చంపారు శత సైన్యాలను లొంగదీశారు పాపాన్ని జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా ముల్లోక మహాయోధుడు క్రీస్తునాథుడు ఒకే ఒక్కడు ముల్లోక మహాయోధుడు ముల్లోక మహాయోధుడు సాటి లేని సంపూర్ణ పురుషుడు ముల్లోక మహాయోధుడు క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన అవయవాల అత్యాసలు వనచి జగతి శిఖరాన జయుడై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా ఈ గ్రంథాన మరణపు ముల్లును విరిచిన వాడు బలహీనతలను గెలిచిన వాడు అపరాధములను తుడిచిన వాడు అపబాధితలను తొక్కిన వాడు లోకమునే కలిగించిన వాడు లోకాశల దరి చేరని వాడు రాజస్థాపన చేసిన వాడు రాజుల రాజు దైవ కుమారుడు ముల్లోక మహాయోధుడు పాపుల గుంపులో చేరని వాడు ముల్లోక మహాయోధుడు ప్రత్యేకముగా బ్రతికినవాడు ముల్లోక మహాయోధుడు పరమ పవిత్రుడు నిష్కల్మషుడు ముల్లోక మహాయోధుడు నిర్దోషముగా నడిచినవాడు సుఖములు త్యజించిన నిస్వార్థ కీర్తి ఆ ప్రేమమూర్తిదే లోక పాపమును మోసిన ఘనత ఆయనదేగా నక్కకు బొరియా పక్షికి గూడు ఆయన కంటూ ఏదీ లేదే అయినా రక్షణ భాగ్యం ప్రజలకు అందించెనుగా పరలోకానికి ప్రథమ పౌరుడు మహిమ దేహముకు మూల పురుషుడు కాల విభజనకు ఆద్యుడు అతడు సమస్త సృష్టికి ప్రారంభకుడు లోకమునకు వెలుగై ఉన్నాడు జీవముగా అరుదించిన వాడు శోకమునే తొలగించిన వాడు మోక్షమునిచ్చే ఆది సంభూతుడు ముల్లోక మహాయోధుడు ఏకఛత్రాధిపతి అభిషిక్తుడు ముల్లోక మహాయోధుడు లోకములను పాలించడివాడు ముల్లోక మహాయోధుడు దైవరాజ్యమున నీతి సూర్యుడు ముల్లోక మహాయోధుడు సృష్టి స్థితి లయకారకుడతడు
లోకం గెలిచిన రాజులున్నారు, యుద్ధం గెలిచిన శూరులున్నారు. సింహాలను అరచేత చంపారు, శత సైన్యాలను లొంగదీశారు. పాపాన్నే జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? ముల్లోక మహాయోధుడు క్రీస్తునాథుడు ఒకే ఒక్కడు. ముల్లోక మహాయోధుడు, ముల్లోక మహాయోధుడు, సాటి లేని సంపూర్ణ పురుషుడు. ముల్లోక మహాయోధుడు. క్రీస్తు యేసునందు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. దయగలిగిన మా దేవ తండ్రి, ఒక సంపూర్ణ పురుషుణ్ణి మా మధ్య నిలువబెట్టి ఆయన ద్వారా మాకు నేర్పించిన గొప్ప పాఠం కొరకు స్తోత్రం తండ్రి. మీ కుమారుడు సంపూర్ణత్వానికి నిదర్శనమైన వాడు ఆయనే తండ్రి. ఏ విధంగా మేము బ్రతకాలో మాకు నేర్పించేవాడు, ఏ విధంగా మా జీవితాల్ని చక్కబెట్టుకోవాలో, చక్కదిద్దుకోవాలో, అలంకరించుకోవాలో మాకు మార్గదర్శి, మాకు మాదిరి ఉంచిపోయినవాడు. ఆయనను వెంబడించే జీవితాలు పరిపూర్ణంగా మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నడిపించండి. మీ బిడ్డలు ప్రభువా, మీరు ప్రేమించి వారికి మీ మాటలు నేర్పిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టుకోవాలనుకోవట్లేదు తండ్రి. వీరందరూ మీకు కావాలి, మేమందరం మీకు కావాలి తండ్రి. మా అందరినీ మీరు ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి. మీ కరుణ గల హస్తంతో మమ్మల్ని పిలుస్తున్నారు. మేమే కొన్ని సందర్భాల్లో దూరం అయిపోతున్నాం ప్రభువా. మీ దగ్గరికి రాగలిగే, మిమ్మల్ని హత్తుకోగలిగే మంచి మనస్సు మీ పిల్లలందరికీ దయచేయండి. రాత్రి కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాలను బట్టి స్తోత్రం తండ్రి. మరింతగా మాకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే. సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో, బూరధ్వనులతో, మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.